దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మరచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. నేను మరచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నీచ ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నీచ ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరిచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. నేను మరచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నీచ ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నీచ ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. అవకాశమున్నా ప్రార్థించలేదు, అవకాశమున్నా ప్రార్థించలేదు. ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు, ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నీచ ప్రేమకు అర్హతే లేదు నాలో. పలుమార్లు నేను పడిపోయినాను, తండ్రి ప్రేమను మరచినాను. పలుమార్లు నేను పడిపోయినాను, తండ్రి ప్రేమను మరచినాను. వాక్యము విన్నా మారకున్నాను, వాక్యము విన్నా మారకున్నాను. భక్తినే నటనగా మార్చుకున్నాను, భక్తినే నటనగా మార్చుకున్నాను. ఏముంది నా
ప్రేమించే తండ్రి ఏముంది నాలో నేనిచ్చ ప్రేమకు అర్హతే లేదు నాలో ప్రేమించే తండ్రి ఏముంది నాలో నేనిచ్చ ప్రేమకు అర్హతే లేదు నాలో నేను మరచినా నన్ను మరువలేదు నేను విడచినా నన్ను విడువలేదు నేను మరచినా నన్ను మరువలేదు నేను విడచినా నన్ను విడువలేదు ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చాలు. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా పౌలు సంఘములు కొడుతున్నటువంటి పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటి అంటే, పౌలు చెప్తున్న మాట, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే అన్నాడు. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, తను నమ్మిన దేవుడు ఏంటో పౌలుకు తెలుసు. అదేవిధంగా తను పరిచర్య చేస్తున్నటువంటి ఆ పరిచర్య ఆయనకు సంబంధించినది, అది ఎలా ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన మీద ఉన్న భారం, దేవుడు ఆయనకి పెట్టిన భారాన్ని బట్టి ఆయన సంఘంతో చెప్తున్న మాట ఇది, మీరు గనక ప్రభువునందు స్థిరముగా నిలిచిన వారైతే గనక మేము బ్రతికినట్టే అన్నాడు. అంటే ప్రభువునందు స్థిరపరచబడడం అంటే, ప్రభువునందు స్థిరముగా నిలవడం అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించట్లా, మన మధ్యలోనే సజీవుడిగా సంచరిస్తున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. మన దేవుడు పటాలలో ఉండే దేవుడు కాదు, మనుషుల మధ్య, జనముల మధ్య ఆయన సజీవుడిగా ఉండే దేవుడు. ఆమేన్. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, అలాంటి దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం. కానీ ఈ లోకంలో చాలామంది మనుషులు దేవుళ్ళుగా అవ్వాలి అనుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో మనుషులు చాలామంది దేవుళ్ళుగా అవ్వాలి అని ప్రయత్నాలు చేసిన వారు చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. మనకు తెలిసినటువంటి విషయమే, ఈ లోకంలో బౌద్ధ మతం అనేది ఒకటి స్థాపించబడింది. దాన్ని స్థాపించింది బుద్ధుడు. అదేవిధంగా సిక్కు మతం అనేది ఒకటి స్థాపించబడింది, దాన్ని స్థాపించింది గురునానక్. వీళ్ళందరూ కూడా మనుషులే, కానీ దేవుళ్ళు కావాలి అని ఆశ కలిగినటువంటి వారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు మతమును కలిగి ఉన్నారు, మతాన్ని సృష్టించగలిగారు.
ఒక మతం, వీళ్ళకంటూ ఒక మతం అది తీసుకురాగలిగారు, ఎందుకంటే వారు మతమునే కలిగి ఉన్నారు కనుక. కానీ మనం నమ్మి ప్రకటించడానికి ఇక్కడికి రాలేదు, ఒక మతాన్ని ప్రకటించడం ఈ లోకంలోకి దిగి రాలేదు ఆయన. కానీ నిజంగా ఒక మతాన్ని గురించే చెప్పడానికి, ఒక మతాన్ని గురించి ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినదే నిజంగా అదే వాస్తవం. అయితే ఆయనకంటూ ఒక మతం ఈ భూమి మీద ఉండేది ఈరోజు, కానీ యేసుక్రీస్తుకి అది లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ లోకం ఆయన గురించి రాయబడిన ఒక మాట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు నివసించడానికి స్థలము కూడా లేదు అని బైబిల్ వ్రాయబడింది. ఈ భూమి మీద ఆయన స్థితి అది. యేసుక్రీస్తు మనం ఆరాధించే దేవుని యొక్క పరిస్థితి ఈ భూమి మీద అది. ఎందుకు, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక, ఈ లోకంలో ఆయన, ఈ లోకంలో ఏమీ ఆయనకి లేకపోయినా కేవలం ఆయనకున్నది ఒకటి, ఈ భూమి మీద అనేకమైన జనములు ఆయనను వెంబడిస్తాయి అంతే. హల్లెలూయా. ఇది ఆయన కలిగి ఉన్నది. మిగతాది ఏది ఈ భూమి మీద ఆయనకు లేనే లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ లోకంలో మనుషులు చాలామంది దేవుళ్ళు అవ్వాలి, తయారవ్వాలి అని ఆలోచించారు, కానీ ఒకే ఒక్క దేవుడు ఈ భూమి మీద, ఒకే ఒక్క దేవుడు మనిషిగా మారి మనిషిని దగ్గరకు సమీపించి మనిషి మనసు ఏంటో, మానవుని హృదయం ఏంటో తెలుసుకుని, మనిషి యొక్క కష్ట సుఖాలు ఏంటో ఎరిగి, ఆ మనిషి కష్టాన్ని తొలగించి, ఆ మనిషిని, మానవుణ్ణి ఉన్నతమైన రాజ్యానికి ఎలాగైనా తీసుకువెళ్ళాలి, ఆ రాజ్యాన్ని అతనికి ఇవ్వాలి అని ఆలోచన కలిగి, ఒక దేవుడే మనిషిగా మారిన వారు ఈ భూమి మీద ఒకే ఒక్కరున్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పలు కూడా దేని మైపరిద్దాం, ఒక్కడే. ఆ ఉద్దేశంతోనే దేవుడిగా ఉండి మనిషిగా మారుడు. కానీ చాలామంది మనుష్యులుగా ఉండి దేవుడు కావాలని ఆశపడిన వారు చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. నేను చెప్పే రెండు విషయాలు ఈరోజు మీకు. పౌలు చెప్పిన మాటను బట్టి, పౌలు చెప్పిన మాట, ఈ లోకంలో దేవుడు సృష్టిని రెండు విధాలుగా కలుగజేశాడు. ఒకటి, తన నోటి మాటతో దేవుడు సృష్టిని కలుగజేశాడు. రెండోది, తన స్వహస్తాలతో సృష్టిని కలుగజేశాడు దేవుడు. ఒకటి తన నోటి మాటతో, ఈ రెండే కనబడతాయి దేవుడు చేసినవి. నోటి మాటతో సృష్టిని కలుగజేశాడు. నోటి మాటతో ఆయన కలుగజేసిన సృష్టి ఏది అని ఆలోచన చేస్తే, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మండలము సమస్తము, భూమి మీద ఉన్న జంతువులు, వృక్షాలు సమస్తం అన్నీ కూడా అది నోటి మాటతో ఆయన కలుగజేసిన సృష్టి. రెండోది, తన స్వహస్తాలతో చేసిన సృష్టి మనమే, దేవుని నమ్మిన ప్రజలు, మానవులు అయిన మనం. అయితే ఇప్పుడు ఈ మానవుణ్ణి చేయక మునిపే దేవుడు సృష్టిని చేశాడు. ఎందుకు, కారణం ఏంటంటే మానవుడికి ఇది లేదు అనడానికి ఏమీ ఉండకూడదని, మానవ జీవితంలో ఇది అవసరత ఉంది అనేది ఏది తనకు ఉండకూడదు, ఏ లోటు లేకుండా ఉండాలి, మనిషి బ్రతకాలి, జీవించాలని ఉద్దేశంతోనే దేవుడు ముందుగా మనిషి కంటే, మానవుడి కంటే సృష్టిని తన నోటి మాటతో కలుగజేశాడు. ఇప్పుడు చూడండి, మనిషికి, మానవులుగా మనకి ఈ సృష్టి మనల్ని సంతోష పెడుతుందా లేదా చెప్పండి మీరు? ఈ సృష్టి నిజంగా మనిషిని సంతోష పెడుతుందా లేదా? సృష్టి వల్ల మనిషి సంతోషపడుతున్నాడా లేదా చెప్పండి? సృష్టి మనకు సంతోషాన్ని ఇస్తుందా లేదా? ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని బట్టి మనిషి ఆనందపడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు, చాలా సంతోషిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా మంచిగా ఉంటున్నాడు. ఎందుకంటే సృష్టిని చూసినప్పుడు మనిషికి సంతోషం కలుగుతుంది. ఆ సృష్టి వల్ల మనిషి సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ఎగ్జాంపుల్కి చిన్న విషయం మీకు చెప్తాను. సృష్టిని చూసిన దేవుడు, ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్లో వాస్తవంగా ఇంకా ఆల్మోస్ట్ వచ్చినట్టు కొన్ని దినాలు చూస్తే మామిడికాయలు ఎక్కువ కాస్తూ ఉంటాయి ఈ సమ్మర్లో. ఈ మామిడికాయల సీజన్ ఇది ఈ సమ్మర్లోనూ వస్తుంది. ఈ సమ్మర్లో ఇప్పుడు ఈ నెలంతా, 2 నెలలు, 3 నెలలు దాదాపు చాలామంది రకరకాల పండ్లు, మామిడికాయలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు. మన ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు. బజారుకు వస్తూ ఉంటారు. ఒకటో అన్నీ ఒకే రకం తీసుకున్నారు, చాలా రకరకాల మామిడికాయలు తీసుకొస్తూ ఉంటారు. అందులో చాలా రకాలు ఉంటాయి. బంగినపల్లి ఉంటుంది, ఇంకా బంగినపల్లి మామిడికాయలు ఉంటాయి, రసాలు ఉంటాయి, అందులో చాలా రకాలు ఉన్నాయి. నూజివేడికాయలు ఉంటాయి. ఈ రకంగా ఒక్కొక్క రకం ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎవడొచ్చి వాయిస్ వినపడితే వాళ్ళు ఇంట్లోంచి పరిగెట్టుకుంటూ వస్తాం మనం బయటకు. ఏ రకం మామిడి పళ్ళు తీసుకొచ్చినా ఆ రకం కొని ఇష్టం వచ్చినట్టు తింటాం మనం ఈ సమ్మర్లో ఖచ్చితంగా.
ఏది వదిలిపెట్టం వల్ల. ఎందుకని? దానివల్ల మనకి సంతోషం ఉంది. అది తినటం వల్ల మనకి సంతోషం ఉంది, ఆనందం ఉంది. చాలా ఇష్టపడి కొనుక్కుని మరి మనం తిని దాన్ని సంతోషపడి, ఇది సృష్టి. నేను చెప్పేది అదే. ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని బట్టి, సృష్టి వలన మనిషి సంతోషంగా ఉంటున్నాడు. ఎందుకోసం తెలుసా? ఈ సృష్టిని చేసిందే మనిషి కోసం కనుక. ఎందుకు అలా మనిషి సృష్టిలో కలిగిన ప్రతి దాన్ని బట్టి సంతోషపడుతున్నాడంటే, అసలు ఈ సృష్టి అంతటిని కలుగు చేసిందే మన కోసం దేవుడు, మనుషుల కోసం, మానవుల కోసం. అందుకే మనిషి సృష్టిని బట్టి సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు ఇంకోటి చేసి నోటి మా సృష్టిని కలుగు చేసిన ఈ సృష్టి వల్ల మనిషి చాలా సంతోషిస్తున్నాడు. మరి దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన, సృష్టించబడిన మనిషి బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా? దేవుడు ఆనందపడుతున్నాడా? సృష్టిని బట్టి మనం సంతోషపడుతున్నాం, బాగానే ఉంది. మరి నిన్ను బట్టి, నిన్ను సృష్టించిన దాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా? దేవుని సన్నిధిలో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం డీప్గా వెళ్తాను నేను. ఈ మాటను బట్టి, మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి కొంచెం లోతుగా వెళదాం. వాక్యంలో కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొంచెం అందరము కూడా కలిసి నాదుబడి మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే, ధ్యానం చేస్తే, దేవుడు పౌలు ద్వారా సంఘంతో చెప్పిన ఆ మాట అర్థం ఏంటో మనకు తెలిస్తే చాలు. ఈరోజు కొంచెం లోతుగా వెళ్ళదు. ఎక్కువ మీకు రిఫరెన్స్ ఏమి కూడా మ్యాక్సిమం ఉండవు నాకు తెలిసి. దేవుని సన్నిధిలో చెబుతున్న మాట, క్రీస్తు యేసు నందు మీరు స్థిరముగా నిలిచితిరా, మేమను బ్రతికినట్టే. హల్లెలూయా. దేవునిలో స్థిరముగా బ్రతకడం అంటే, నిలిచి ఉండడం అంటే, పౌలు అన్నాడు, మీరు కనుక అలా ఉండగలిగితే, ఉంటే మేమును బ్రతికిపోయినట్టే లెక్క, మేము బ్రతికినట్టే అన్నాడు. దాని ఉద్దేశంలో మనం చూస్తే కనుక ఈ సృష్టి దేవుని చేత, మనము కూడా దేవుని సృష్టి. అయితే ఈ సృష్టి వల్ల మనము సంతోషంగా ఉంటున్నాం, కానీ మనము సృష్టించిన దేవుడు మనను బట్టి సంతోషంగా ఉంటున్నాడు లేదంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం ఆలోచించవలసింది. మనం చూస్తే దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, గడుపుతూ ఉంటాం కదా. నిజంగా దేవుని సన్నిధిలో మనం గడిపేటప్పుడు కొన్నిసార్లు మనలో ఉండే కొన్ని తప్పులు, మనలో ఉండే కొన్ని పొరపాట్లు ఏంటో తెలుసా? వాస్తవంగా మనలోనే కాదు, మ్యాక్సిమం క్రైస్తవుల జీవితాల్లో, మందిరానికి దేవుని సన్నిధికి వెళ్ళే వారి జీవితాల్లో ఉండే అతి పెద్ద మిస్టేక్, తప్పు, పొరపాటు ఏంటి అంటే, మీకు అర్థమవడానికి చెప్తున్నాను ఈ విషయాన్ని. మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిన, పాట పాడిన, ఇంకా దేవుని సన్నిధిలో మనం ఏది చేసినా కూడా దానివల్ల ఎవరికి సంతోషం కలగాలి చెప్పండి? దేవుడికే సంతోషం కలగాలి. మనుషులకు కలగాల? మనుషులకు కాదు. నువ్వు పాడిన పాట వల్ల అయినా, నువ్వు చేసిన ప్రార్థన వల్ల అయినా దేవునికే సంతోషం అనిపించాలి. అంటే దేవుడు సంతోషపడాలి. దేవుడు సంతోషపడే విధంగా మనం ఏదైనా దేవుని సన్నిధిలో చేయాలి. అలా ఏది చేసినా దేవుడు సంతోషపడతారు. కానీ ఇప్పుడు చాలామంది మందిరాలకు వస్తారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. మిమ్మల్ని నేను అనట్లేదు, మీరని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థం అవడానికి, వాక్యం అర్థం అవడానికి చెప్తున్నా. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వెంటనే వాళ్ళు పాట పాడతారా? పాడరు. అందరూ కాదు, కొంతమంది వచ్చిన వెంటనే మొట్టమొదటి వారు పాట పాడరు, పాడడానికి ఇష్టపడరు. వాళ్ళు వీళ్ళ పాట పాడాలంటే జనాలందరూ రావాలి, మనుషులందరూ రావాలి. అందరూ వచ్చాకే పాడతారు. వీళ్ళు ముందు పాడరు. అందరూ వచ్చాక అప్పుడు అమ్మగారు అప్పుడు రాగాలు మొదలెడతారు అన్నమాట. ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళు, అంటే ముందు వస్తే, ఇప్పుడు నీ ముందు ఎవరు లేరు, నువ్వు పాడొచ్చు. అలా పాడితే నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నట్టు, ఎవరిని సంతోషపెడుతున్నట్టు? దేవుణ్ణి. కానీ ఈ ఉద్దేశం కాకుండా, నేను పాడాలంటే కొంచెం టైం వెయిట్ చేయాలి, కొంచెం సమయం ఉండాలి. అప్పుడు ఎవరు రాకుండా పాడేం చేయడానికి? బాగా ఆలోచించండి. బాగా మీరు కొంచెం, అందుకని చెప్పి కొంచెం లోతుగా ఆలోచిద్దామని వాక్యాన్ని. ఎవరు రాకుండా నేను పాడేం చేయాలి? ఇంకెవరు రాలేదు, ఇంకొకళ్ళకి ఈ పాటన్నా, వాళ్ళకి అలా వచ్చారు కదా, నాకు వద్దంటారు. వీళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని అంటే, ముందు వచ్చావు కదా, పాడే అయిపోద్ది కదా. నువ్వు పాడేది ఎవరి కోసం? మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే, నిజంగా వీళ్ళు మనుషులు వచ్చాక అనుకుంటే, అంటే నువ్వు ఎవరి కోసం పాడుతున్నావు అంటే మనుషులు సంతోషపెట్టడానికి నువ్వు పాడుతున్నావు అని అర్థం. ప్రార్థన అయినా కూడా అంతే. అందుకే మీరు గుర్తుంచుకోండి, అంటే ఆత్మీయ జీవితంలో క్రీస్తు యేసు నందు మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. అంటే దాని ఉద్దేశం చెప్తున్నా. అలాగా ఉండేటువంటి వారు మనుషులు సంతోషపెట్టడానికి వాళ్ళు పాడుతున్నారు అంతే, దేవుని అయితే కాదు.
కానీ దేవుని సంతోషపెట్టేవారు ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా వారు పాడడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఎందుకంటే వారి మనస్సు, వారి హృదయం అంతా కూడా నేను ఈ పాడిన ఈ పాట ద్వారా, లేదా నేను చేసిన ఈ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడాలి, దేవుని సంతోషపెట్టాలి అని దేవుని సంతోషపెట్టే ఆ స్థితి, ఆ మనస్సు, ఆ స్వభావం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ మనస్సు మనలో ఉండాలి. ఇప్పుడు మనుషులు సంతోషపెట్టే మహా అయితే ఏం చేస్తారండి? మనుషులు పొగుడుతారు నిన్ను, అంతే కదా. ఇప్పుడు మనుషులకు వచ్చే పాడతావంటే ఎందుకు పాడుతావు అది నీకు తెలుసు. వచ్చేప్పుడు మహా అయితే మనుషులు ఏం చేస్తారు? నిన్ను పొగుడుతారు అంతే. సూపర్ పాడు, బాగా, అసలు మీ వాయిస్ అలాగుంది ఇలాగుంది అని అనొచ్చు. నెక్స్ట్ తర్వాత బే ఏం పాట పాడతావు అది అంటారు పక్కెళ్ళాలి. అదేంటి అంత బాగానే పాడవని చెప్పావు కదా అంటే ఫీల్ అవుద్దని, మళ్ళీ అలాగనకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతుందని అలాగ అనవలసి వస్తుంది. ఇది మనుషుల విధానం నేను చెప్పేది. అంటే మనుషుల కోసం పడితే, మనుషులు సంతోషపెట్టడానికి పాడితే, మనుషులను సంతోషపెట్టేది ఇలా ఉంటుంది. కానీ దేవుని సంతోషపెట్టేది, నువ్వు దేవుని కోసం పాడితే దేవుడే ఖచ్చితంగా మనసు ఎరిగిన దేవుడే నిన్ను బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఆనందపడతాడు. కానీ అందుకే నువ్వు పాడే పాట నిజంగా పరలోకంలో ఉన్న దేవుని సంతోషపెట్టేదైతే గనుక, నువ్వు పాడిన ఆ పాట, ఆ సంతోషం నీ జీవిత కాలమంతా కూడా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. చెప్పలు కూడా దేని మైపరుడు. నువ్వు పాడిన పాటను బట్టి పరలోకము సంతోషిస్తే ఆ సంతోషం నీ జీవిత కాలం అంతా దేవుడు స్థిరపరుస్తాడు. అది ప్రాముఖ్యమైన విషయం. అందుకే నీవు దేవుని సన్నిధిలో ఏది చేసినా దేవుని సంతోష పెట్టడానికి చేయాలి. అది నీ జీవితంలో అప్పుడు ఏమవుతుందంటే స్థిరపరచబడుతుంది. జీవితంలో అది స్థిరపరచబడుతుంది. చూడండి, దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు కదా. ఈ సృష్టి అంతటిని దేవుడు కలుగజేశాడు. భూమిని స్థిరపరిచాడు, ఆకాశమును కలుగ చేశాడు. ఆకాశమును కూడా దేవుడు స్థిరంగా ఉంచాడు, భూమిని కూడా స్థిరంగా ఉంచాడు, నక్షత్రాలను కూడా స్థిరంగా ఉంచాడు. ఆయన సృష్టించిన సృష్టిలో భూమి స్థిరంగా ఉంది, ఆకాశం స్థిరంగా ఉంది, నక్షత్రాలు స్థిరంగా ఉన్నాయి. ఇవన్నీ చాలా స్థిరంగా అలాగే ఉండిపోయి. ఎప్పుడైనా మీ జీవితంలో సడన్గా సూర్యుడు ఊడి పడిపోయి మీ ఇంటి మీద ఏమైనా ఇప్పుడు పడ్డా? పడితే మీరు ఎక్కడ ఉండరు, నేను ఎక్కడ ఉండను. సడన్గా సూర్యుడు కానీ పైన లూజ్ అయిపోయి జారి ఎప్పుడన్నా మన ఇంటి మీద కానీ ఎక్కడన్నా పడినట్టు విన్నాము ఇప్పుడు వార్తల్లో వినలా. ఇంకోటి, ఇన్ని భూకంపాలు వచ్చినాయి, ఇన్ని సునామీలు వచ్చినాయి ప్రపంచంలో. భూమికి ఏమన్నా అయిందా? చెప్పాలి. భూమికి ఏమన్నా అయింది ఇప్పటి వరకు? ఏం కాదు. భూమి అలాగే ఉంది. దేవుడు ఎలా స్థిరపరిచాడో ఎప్పటి వరకు భూమి అలాగే స్థిరంగా ఉంది. అలాగే స్థిరంగా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటివి మన సూర్యుడు జారి కింద పడ్డాడని, చంద్రుడు ఆ కక్షలో మనిషి ఇంకో వేరే కక్షలోకి వెళ్ళిపోయాడని పొరపాటున మర్చిపోయాను కానీ, లేకపోతే కాలం మారిపోయాను, ఇది ఏమి అస్సలు ఎక్కడ ఉండదు. ఎందుకంటే వాటిని దేవుడు స్థిరపరిచాడు. అందుకే అవి అలాగే ఉన్నాయి. ఇంకా వేరే స్థలాలకు కానీ, వేరే ప్లేస్కి కానీ, వేరే వారికి ఎక్కడికి కదలలేదు. అవి వేరే పరిస్థితిలోకి వెళ్ళి స్థిరంగా ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆలోచన ఏంటి తెలుసు? ఈరోజు పౌలు కూడా అది చెబుతున్నా, మీరు క్రీస్తు యేసు నందు స్థిరపడి నిలిచిదిరా మేమును బ్రతికినట్టే. అంటే దేవుడు ఆలోచన ఏంటంటే, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నీ బిడలని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నీ వ్యాపారాన్ని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నీ భవిష్యత్తుని దేవుడు స్థిరపరచాలి అనుకుంటున్నాడు, నీవు కలిగిన ప్రతి దాన్ని దేవుడు స్థిరపరచాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక భూమి ఆకాశం ఎలా దేవుడు స్థిరపరిచాడో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నువ్వు చేస్తున్న వ్యాపారమును, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని, నువ్వు చేస్తున్న పనిని కూడా దేవుడు అలాగే స్థిరపరచాలి అని ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన అంత ఉన్నతంగా ఉంది. నిజంగా దేవుడు మనం స్థిరపరచాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ మనమే సరిగ్గా స్థిరంగా ఉండట్లేదు. మనమే సరిగ్గా స్థిరంగా ఉండం. పౌలు బాధ కూడా అదే. పౌలు బాధ కూడా తెసలు సంఘానికి ఆ మాట చెప్పడానికి కారణం అది. అందుకే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళు కూడా స్థిరంగా ఉండట్లేదు, స్థిరపడట్లేదు దేవునిలో. అందుకే మీరు కనుక క్రీస్తు యేసును స్థిరపడి నిలిచారా
నిజంగా మీతో పాటు మేము కూడా బతికిపోయినట్టు అవుతుంది అని చెప్పాడు. అంటే వారు స్థిరంగా ఉండట్లేదు, ఆ స్థిరత్వంలోకి వాళ్ళు రావాలని, అలాగ దేవుడే వారిని స్థిరపరచాలని పౌలు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మన జీవితం ఈరోజు ఏముండాలి? క్రీస్తు యేసు నందు మనం స్థిరముగా నిలిచిన వారమై ఉండాలి. ఆమేన్. మనం అలా ఉండం. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆదివారం అందరికంటే ముందు వచ్చేస్తాం. ఒక ఆదివారం అందరికంటే ముందు వచ్చేస్తాం. ఒక ఆదివారం అందరికంటే లాస్ట్లో వస్తాం. ఒక ఆదివారం అందరికంటే ముందు పాట పాడతాం. ఒక ఆదివారం అస్సలు నోరేత పాట పాడతా కూడా రావు. ఒక ఆదివారం మంచి విశ్వాసిగా ఉంటావు. ఒక ఆదివారం విశ్వాసే పిశాచిగా మారిపోయినట్టు ఉంటావు. ఒక ఆదివారం వాస్తవంగా మంచి భక్తి జీవితం ఉన్నట్టుగా మనం ఉంటాం. మరొక ఆదివారం అసలు భక్తి కనపడదు. దేంటి ఏమంటారు దీనంటే, ఆత్మీయ జీవితంలో క్రీస్తు యేసునందు స్థిరత్వము లేకపోవడం అంటారు. వీటినే స్థిరత్వం లేకపోవడం అని అంటారు. ఆలోచించు. ఒక వ్యక్తి యేసుని నమ్మి, అసలు స్థిరత్వం అంటే స్థిరత్వంలో ఉంది అని చెప్పాలి అంటే, ఒక మనిషి యేసు క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొంది యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో సభ్యుడిగా అవి ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన సన్నిధిలో క్రమం తప్పకుండా ప్రార్థన మందిరానికి వస్తూ, క్రమం తప్పకుండా వాక్యాన్ని వింటూ, తనకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ, వాక్యానుసారంగా తన జీవితాన్ని మలుచుకుంటూ ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తి స్థిరంగా ఉన్నట్టు క్రీస్తులో. ఆమేన్. అది యేసు క్రీస్తు నందు స్థిరంగా ఉండడం అంటే ఇది. ఆ స్థిరత్వంలో మార్పు ఉండదు, ఆ స్థిరత్వంలో సంచలనం ఉండదు, ఆ స్థిరత్వంలో వేరే పరిస్థితులు కనబడవు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థిరత్వం అనేది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, అలాగే కనబడుతూ ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదండి. ఇంకా స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది, ఇంకా బలంగా అవుతూ ఉంటుంది తప్ప వేరే వేరేగా మారిపోవడం, చేంజ్ అవడం అనేది ఎక్కడ మనకి కనపడదు. కానీ ఈరోజు ఈ స్థిరత్వం లేకపోతే, అంటే యేసయ్యను నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసము తీసుకుని సంఘములో చేర్చబడి అనుదినము దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటూ పరిశుద్ధతని కాపాడుకుంటూ నీ జీవితంలో కూడా వాక్యానుసారంగా ప్రతి పరిస్థితిని మలుచుకుంటూ నీ జీవితాన్ని నీవు దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడతావే, ఇది స్థిరమైన జీవితం అంటే క్రీస్తు యేసునందు. ఆమేన్. ఇలా లేకపోతే మీరు చూడండి, ఇలా లేకపోతే పరిస్థితి ఏంటంటే తెలుసా, నాన్ స్టాప్ బస్సు ఎక్కవలసి వస్తుంది. మనం ఏంటది నాన్ స్టాప్ బస్సు తెలుసు మీకు? ఉంటాయి కొన్ని నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి తెలుసు. విజయవాడ నుంచి గుంటూరు నాన్ స్టాప్ అని, మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు నాన్ స్టాప్ అని కొన్ని బస్సులు ఉంటాయి. నాన్ స్టాప్ అంటే అర్థం అంటే ఈ మధ్యలో ఇంక ఇవి ఎక్కడ ఆగవను. కానీ వాస్తవం ఇప్పుడు గవర్నమెంట్లో పరిస్థితుల్లో లేవు. నాన్ స్టాప్ అని బోర్డు చూసి ఎక్కితే 10 చార్జ్ వాళ్ళు ఆపుతున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఈ లోకంలో పరిస్థితి అలా ఉంటుంది. కానీ నేను చెప్పేది అది కాదు. నేను చెప్పే ప్రాముఖ్యమైన ఆత్మసంబంధ ఇష్యూ ఏంటంటే, ఈ జీవితం దేవుని యేసు క్రీస్తు నందు స్థిరపడి నిలిచే జీవితం కనుక ఈరోజు మనకి లేకపోతే, మనము కూడా నరకమనే నాన్ స్టాప్ బస్సు ఎక్కవలసి. ఎక్కడి నుంచి డైరెక్టర్ అనమాట అది. ఎక్కడి నుండే డైరెక్టర్ బస్సు అది. ఎక్కడి నుంచే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. ఇది నాన్ స్టాప్ అనమాట. అది మధ్యలో మీరు ఎక్కడికి వెళ్ళరు, ఇంకా మీరు గుర్తుపెట్టండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు నరకానికి. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు యేసుక్రీస్తు ఈ రోజును స్థిరపడి నిలబడలేని వరకు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కనుక నీవు కనుక ఈ పరిస్థితిలో ఉంటే, అంటే నీవు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నరకానికి వెళ్ళే పరిస్థితిలో నువ్వు ఉంటే, అసలు నరకం అంటే ఎలా ఉంటుందో చిన్న విషయం మీకు చెప్తాను. ఇక్కడ నువ్వు క్రీస్తులో స్థిరపరచబడకపోతే నీ ప్లేస్మెంట్ మారుతుంది. అది మారిపోతే నరకం అంటే ఎలా ఉంటుందో అర్థం అవడం చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అంతే. ఇప్పుడు నరకం అంటే నేను చెప్పాను నాన్ స్టాప్ అనే పదం వాడాను. ఇప్పుడు నరకంలో ఏదైనా మీరు చూసుకోండి, ఏదైనా తీసుకోండి, అన్నీ నాన్ స్టాప్. అక్కడ ఏది ఆగే పరిస్థితి ఉండదు. అంటే నరకంలో ఏది ఆగదు. ఎక్కడైనా కొన్ని ఆగుతాయి భూమి మీద మనం బతికినప్పుడు. అంటే కొన్ని మన జీవితంలో కూడా కొంచెంసేపు మనం, ఇప్పుడు ప్రార్థన మనకి ఎన్ని గంటల వరకు ఉంటుంది మ్యాక్సిమం? ఈరోజు బలాదన కాబట్టి కొంచెం ఒక అరగంట ఎగస్ట్ అవుతుంది. తర్వాత మ్యాక్సిమం 1 గంట లోపు మనం ముగించేసుకుంటాం. ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతాం. అంటే మనకి దీంట్లో కొంచెం రెస్ట్ ఉందా లేదా? ఈ విషయంలో కూడా కొద్ది రెస్ట్ ఉంది. ఇంకోటి, మనం పనికి వెళతాం. పనికి వెళ్ళినప్పుడు పని చేస్తావు. దాదాపు నువ్వు చేస్తే ఒక 8 గంటలు పని చేస్తావు. తర్వాత ఆ పని విషయంలో మళ్ళీ రెస్ట్ ఉంటుందా? ఉంటుంది. అంటే దానికంటే ఒక రెస్ట్ ఉంది, స్టాప్ అనేది ఉంది. అలాగా నువ్వు ఉద్యోగం చేసినా, పని చేసినా, నీ వ్యక్తిగత జీవితంలో ఈ భక్తి చేసిన ఇది కూడా వీటికి
కొన్ని స్టాప్స్ ఉన్నాయి, కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే నరకంలో అసలు నాన్ స్టాప్ రెస్ట్ కూడా ఉండదు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎక్కడ స్థిరపరచబడాలి, క్రీస్తు యేసు నందు స్థిరపడి స్థిరపడడం కాదు, స్థిరపడిన తర్వాత నిలిచిన వారైతే మేము బ్రతికినట్టే అన్నాడు పౌలు. మనం నిలిచి స్థిరపడాలి, అది కావాలి దేవునికి, అది కావాలి. దేవుడు కూడా ఆశించేది అదే. ఇది గనక లేకపోతే మన పరిస్థితి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నరకం ఎలా ఉంటుందంటే అక్కడ ఏ పరిస్థితి అయినా నాన్ స్టాప్ జరుగుతూనే ఉంటాయండి. అక్కడ అన్నీ ప్రతిదీ నాన్ స్టాప్గా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు మనుషులు ఏది చేద్దాం అనుకున్నా అవి ఎట్లకి ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనడానికి అక్కడ ఎవరు చెప్పరు. అలాంటి చెప్పేది ఏమి ఉండదు, అక్కడ చెప్పడానికి ఏమి ఉండదు. వాళ్ళు వెళ్ళిన మొత్తం నాన్ స్టాప్. ఇంకా అక్కడ నుంచి మొదలు పెడితే ఇంకా మొత్తం నాన్ స్టాప్ అంతే, వర్క్లన్నీ పనులన్నీ అలా చేసే ప్రతిదీ అక్కడ నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటాయి. కనీసం ఒక్క సెకండ్ కూడా రెస్ట్ ఉండదు వాడికి. కనీసం రెస్ట్ తీసుకుందామన్నా ఉండదు అక్కడ నరకంలో. పరిస్థితి అంత ఘోరంగా ఉండదు. ఇక్కడ వాస్తవం మనం చెప్పాలి, అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం అన్నీ ఒకళ్ళు చెప్తే వెంటనే నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేస్తావు, లేకపోతే అవి కూడా ఎత్తావు నువ్వు. ఇప్పుడు అందరం కూడా చప్పట్లు కూడా దేవుని మైపరుద్దాం అంటే మనం ఏం చేస్తాం, వెంటనే చప్పట్లు కొట్టాం. మనం ఏమి చప్పట్లు కొట్టం. ఇప్పుడు అందరం కలిసి ఆరాధన చేసుకుందాం అంటే అప్పుడు ఇష్టమైన వాళ్ళు ఆరాధన ఏకివేస్తారు, కష్టమైతే కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటారు. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళ వేలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ విధానాలు వాళ్ళు ఉంటారు. ఏది ఒకళ్ళు చెబుతుంటే నువ్వు అలా చేయడానికి కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ నేను చెప్పేది ఏంటి తెలుసా, ఇక్కడ నోరు తెరిచి దేవుని స్తుతించు అంటే నోరు తెరవు, స్తుతించు. చప్పట్లు కొడదాం, దేవుని మయపడదాం. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి అంటే చప్పట్లు కొట్టడం. దేవుని సన్నిధిలో నిజంగా ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా నడవడం అంటే నడవం ఇలా ఉంటాం. కానీ నేను చెప్పే విషయం, నరకంలో ఎవ్వరు నీకు చెప్పరు 2 చేతులు పైకెత్తు, చప్పలు కొట్టు అని ఎవ్వరు చెప్పరండి. అక్కడ ఎవ్వరు చెప్పకుండానే తమంతటికి తామే అంటే వాళ్ళకు వాళ్ళే చేసేస్తుంటారని అక్కడ పరిస్థితి అలా ఉంటుందన్నమాట. ఎక్కడ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అక్కడ ఇష్టం వచ్చినట్టు స్టెప్లు వేస్తూ ఉంటారు. అసలు ఒకటి కాదు, చాలా రకరకాల స్టెప్లు వేస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళు అస్సలు ఆగరండి, వాళ్ళు అస్సలు ఆగరు, అస్సలు ఒక క్షణం కూడా ఆగరు. కనీసం అమ్మ కొద్దిసేపు ఆగవా అంటే సమస్య లేదు, అసలు ఆ మాట కూడా చెప్పరు నీకు. ఎందుకమ్మా అంత అలాగ కొద్దిసేపు ఆగు అంటే ఆగిద్దారా? అస్సలు ఆగరు. మామూలు కదా అక్కడ అసలు నాన్ స్టాప్ అని చెప్పింది. అందుకే నేను నాన్ స్టాప్ వాళ్ళు స్టెప్లు వేస్తుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తుంటారు. అమ్మ ఆయాసం వస్తుంది చాలు, కొంచెం మంచిగా అన్న తాకు, తర్వాత వాడుదు కానీ, తర్వాత అరుద్దు కానీ అన్న ఆగితారా? ఆగరు. నాన్ స్టాప్. నేను చెప్పేది అదే, అక్కడ నాన్ స్టాప్. అక్కడ ఎవరు నీకు చెప్పేది ఉండదు. ఎవరు నువ్వు అక్కడ చెప్పకపోయినా, ఎవరు నేను బలవంతంగా ఫోర్స్ చేయకపోయినా, ఎవరు నీకు ఇది చేయి, అది చేయి, ఇలా ఉంచేయి, అలా చేయి అని ఎవరు నీకు చెప్పేవాడే అక్కడ నాయకుడే లేకపోయినా, నరకులో నువ్వేం చేస్తావో తెలుసా? నీకు తెలియకుండా నీ అంతటి నువ్వే అన్నీ జరిగించేస్తూ ఉంటావు, అన్నీ చేసేస్తుంటావు. కానీ ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోవు, ఒక సెకండ్ కూడా నువ్వు స్టాప్ అయ్యే పరిస్థితి ఉండదు నీకు. అలాగే నువ్వు నీ అంతటి నువ్వు ఎగురుతూ ఉంటావు, గొంతులేస్తూ ఉంటావు, నీ అంత నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు, నీ అంతటి నువ్వే మొత్తం గట్టిగా కేకలేస్తూ ఉంటావు, పళ్ళు కొరికేస్తూ ఉంటావు, అరుస్తూ ఉంటావు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ రెస్ట్ ఉండదు అక్కడ. ఒకవేళ నేను ఆపుదామని ఎవడన్నా ట్రై చేసినా ఇంక వాడు ఆపేవాడు కూడా అక్కడ ఉండడు, ఆడు కూడా అదే పనిలో ఉంటాడు. నీ పక్కన ఉన్న వాడు పని అలా ట్రై చేయ, అలా కూడా చేయరు. కొద్దిసేపు ఆగుదామే, కొంచెం రెస్ట్ తీసుకుందాం, తర్వాత రన్ చేద్దాం, తర్వాత లేకపోతే ఇంకా వేరే మూలకి వెళ్దాం, ఈ లింగం ఉండవు. నేను చెప్పే జాగ్రత్త వినండి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడే ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? పరలోకం అనేది నాన్ స్టాప్గా ఉంటుంది. అక్కడ నువ్వేది ఆపడానికి ఉండదు. ఆమేన్. అన్నీ కంటిన్యూగా నాన్ స్టాప్ చేస్తూనే ఉండాలి. డ్యాన్స్ ఆ స్టెప్ వేసి వేస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్ళి స్థిరపడతావా? నేను చెప్పేది అది. నీకు అర్థమవుతుంది వాక్యం? ఇక్కడే యేసు క్రీస్తునందు మీరు స్థిరపడి నిలిచిన మేము బ్రతికినట్టే. ఆమేన్. అది పౌలు బాధ. అసలు నీ బాధ ఏంటి పాస్టర్ గారు అంటే అదే బాధ పౌలుది. నీకు ఇప్పుడు అసలు నీ బాధ ఏంటి మాకు చెప్పు అనుకుంటే, కానీ పౌలు బాధ ఏంటంటే క్రీస్తు యేసు నందు మీరు స్థిరపడి నిలిచి ఉంటే మీతో పాటు మేము బ్రతికినట్టే. హల్లెలూయా. విషయం అది. అలాగ నిలిచే కృప దేవుడు మనకి ఇవ్వాలి అనే దేవుని ఆలోచన. దేవుడు కూడా మనల్ని స్థిరపరచాలనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం మన మీద ఉంది. అందుకే కారణం అదే. ఆ ఉద్దేశంతోనే మనం స్థిరపడాలని దేవుడు మనల్ని కలుగజేశాడు. ఆమేన్.
ఇప్పుడు దేవుడు ఆశించేది ఏ ఆశతో మనల్ని సృష్టించాడో, ఏ ఆలోచనతో దేవుడు నిర్మించాడో ఆ ఆలోచనే ఈరోజు మన జీవితంలో కొనసాగాలి, కానీ అది ఆగిపోకూడదు. మన జీవితంలో అది స్టాప్ అవ్వకూడదు. అందుకే మనం ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తునందు స్థిరపడి నిలిచే వరకు నువ్వు విశ్రమించకూడదు. ఆమేన్. విశ్రమించకూడదు. అందుకే చెప్తున్నా, నీకు నాన్ స్టాప్ నుండి ఆ ప్లేస్లో నువ్వు స్థిరపడతా వెళ్ళి, లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితిలోనే నీకంటూ ఒక నాయకుడు ఉన్నప్పుడు, నీకంటూ విషయం బోధిస్తున్నప్పుడు, నీకంటూ ఒక మేలుకర విషయం చెప్తున్నప్పుడు, నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడే నీ పరిస్థితులన్నీ సరి చేసుకుని సరిదిద్దుకుని క్రీస్తు యేసునందు నువ్వు స్థిరపడి నిలవడానికి ప్రయత్నం చేస్తే నీ పట్ల నిన్ను సృష్టించినందుకు, నిన్ను పుట్టించినందుకు దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఆ నరకం నుండి తప్పించడానికే, అక్కడి నుండి తప్పించి ఆయన పరలోక రాజ్యం నిన్ను స్థిరపరచడానికే ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చి, మన కొరకు తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచింది దీనికే. ఆమేన్. మెయిన్ ఉద్దేశమే దీనికోసమే దేవుడు లేచాడు. అందుకే ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసిన ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు మన జీవితంలో ఒకటే విషయం, ఎక్కువ ఏమి చెప్పను. ఈరోజు మీరు గుర్తు పెట్టుకోండి, మనలో దేవుడు ఆశపడేది ఒకటే ఈ దినాల్లో, ఏంటంటే స్థిరపడి నిలవాలి. అది కూడా లోకములో కాదు, లోక పరిస్థితి క్రీస్తు యేసునందు అవ్వాలి. ఆమేన్. ఇంకా స్థిరపడి, ఎక్కడ స్థిరపడాలి? యేసయ్యలో అనేది నేను చెప్తున్నాను. ఇంకెక్కడ మనం స్థిరపడకూడదు, ఏ విషయాల్లో మనం స్థిరపడకూడదు. యేసయ్యలో స్థిరపడాలి అంటే ఏం చేయాలి అని ఒక మాట చెప్పి నేను వాక్యం ముగింపులోకి వెళ్ళిపోతాను. యేసయ్యలో స్థిరపడాలి. అదే కదా పౌలు అన్నది, యేసుక్రీస్తునందు మీరు స్థిరపడి నిలిచినా మేము బ్రతుకు ఉన్నట్లే అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు స్థిరపడాలి. మీరు ఆయనలో మీరు స్థిరపడాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు అలా స్థిరపడాలి మనం కూడా. అంటే పౌలు ఆశించి మనలో కూడా చూడాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఒక విషయం జ్ఞాపకం చేయాలి. అదేంటంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? లోకాన్ని విడిచిపెట్టాలి. సింపుల్, ఒకటే విషయం. లోకాన్ని మనం విడిచిపెడితే చాలు, ఇంకేమీ లేదు. లోకాన్ని విడిచిపెట్టంటే లోకాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోమని కాదు అక్కడ అర్థం. లోకాన్ని విడిచిపెట్టడం, లోకంలో విడిచిపెట్టి వెళ్ళడం మన అసాధ్యమైన పని. మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటే అర్థం ఏంటి అని అంటే, లోకంలో ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టాలి, ఆయనలో స్థిరపడాలి, నిలవాలి. అంటే ఇదే చేయాలి, ఇంక అంతకుమించి మనం ఏం చేయలేం. క్రీస్తు యేసునందు స్థిరపడాలి అంటే, నిలబడాలంటే లోకాన్ని, లోకంలో ఉన్న వాటి అన్నిటినీ మనం విడిచిపెట్టాలి. అందులో కొన్ని మీకు చెప్తాను. అంటే ఈ లోకంలో ఉన్న ఏమి విడిచిపెట్టాలి మనం? వేటిని విడిచిపెట్టాలంటే, ఈ లోకంలో ఏదైతే ఉందో అది దేవునికి, వాక్యానికి, దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క ఆత్మకి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏదైతే ఈ భూమి మీద ఉందో, పనిచేస్తుందో వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. అందులో కొన్ని ఇప్పటికీ ఈ లోకంలో చాలా కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ దేవుని నమ్మని బిడ్డలు స్థిరపడట్లేదు, ఇంకా స్థిరపడి నిలవలేకపోతున్నారు. క్రీస్తు యేసునందు ఇంకా లోకంలోనే ఉన్నట్టుగా, లోకంలోనే స్థిరపడినట్లుగా, లోకంలోనే మేము కూడా ఉన్నాం అన్నట్టుగా అనిపించుకుంటున్నారు చాలామంది. మనం అనిపించుకోవాల్సిన లోకంలో ఉన్నట్టు కాదు, దేవునిలోనే, క్రీస్తులోనే మేము స్థిరపడి నిలిచి ఉన్నాం అని అనిపించుకోవాలే కానీ ఇంకా లోకంలో మేము కూడా నిలిచి ఉన్నాం అని మనం అనిపించుకోకూడదు. అలా అనిపించుకోకూడదు అంటే లోకంలో ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. అంటే అందులో కొన్ని లోకంలో ఉన్న ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నీ నువ్వు విడిచిపెట్టాలి, ఇంకా వాటిలో నిలిచి ఉండకూడదు. వాటిలో నిలిచి ఉంటే క్రీస్తునందు స్థిరపడలేవు, అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లోకంలో ఉన్న ఆచారాలన్నీ మనం ఏం చేయాలంటే విడిచి పెట్టాలి. ఏంటి ఈ లోకంలో ఉన్నట్టు ఇంకా ఆ రోజు ఈ రోజు అని మనం పట్టించుకోకూడదు, వాటిని విడిచిపెట్టాలి. ఆ గడియ ఈ గడియ అని మనం పట్టించుకోకూడదు, వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఇక్కడ ఈ పరిస్థితులు గమనించి, ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఇవన్నీ కూడా, ఈ లోకంలో ఉన్న విధానాలు ఇవన్నీ కూడా, ఇందులో ఎక్కడ నువ్వు నిలిచున్నా గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులో ఎప్పటికీ స్థిరపడలేవు. స్థిరపడే జీవితం నీకు రాదు ఎప్పటికీ కూడా, వీటిలో ఉన్నంతకాలం వీటిలో నిలిచిన. అందుకే ఈరోజు ఆ రోజు అని ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించుకోండి. అంటే ఈరోజు ఆ రోజు అంటే అర్థం మనకు తెలుసు, ఈరోజు మంచిది ఆ రోజు మంచిది అనేది మన జీవితంలో ఉండకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి. ఆమేన్. ఈ గడియ మంచిది లేతే వచ్చే గడియ మంచిది అనేది మన జీవితంలో ఉండకూడదు, దాన్ని కూడా విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా ఈరోజు మంచిది ఆ రోజు మంచిది, ఈ గడియ మంచిది ఆ గడియ మంచిది అంటే రేపొద్దుట నిన్ను కూడా తీసుకెళ్ళి గడియ వేసి, ఆ గడియ వేసి గడి పెట్టవలసి వస్తుంది. అదే నరకు నేను చెప్పేది, అదే నిన్ను కూడా లోపల తీసుకెళ్ళి గడియ వేయాలి. ఈ గడియలో నువ్వు ఉంటే
అందుకే ఈరోజు దేవుని నమ్మావు కదా, క్రీస్తుని కలిగి ఉన్నావు కదా, రక్షణ పొందుకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, దైవికంగా నడుస్తున్నావు కదా, వాక్యాన్ని తెలుసుకుంటున్నావు కదా, వాక్యాన్ని వింటున్నావు కదా, పరిశుద్ధత కోసం పాకులాడుతున్నావు కదా, పరిశుద్ధత సంపాదించుకుని జీవించడానికి తాపత్రయపడుతున్నావు కదా, ఇప్పుడు నీవు ఆయనలోనే స్థిరపడి నిలవాలి. ఆమేన్. ఇంకా ఈ లోకంలో దేంట్లో నువ్వు నిలబడే ప్రయత్నం చేయకూడదు. అందుకే ఎందుకంటే ఈరోజు చాలామంది ఇంకా అలాగే ఉంటున్నారు. అందుకే ప్రాముఖ్యంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ విషయం, ఇదే విషయాన్ని తెలిసిన పౌలు తెస్సలోనికే సంఘానికి చెప్పడానికి కూడా కారణం అదే. అందుకని రోజు మంచిది, ఈరోజు ఆ రోజు మంచిదని దయచేసి దేవుని బిడ్డలుగా నమ్మిన బిడ్డలకు మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ వాటిని అనుసరించొద్దు. ఆమేన్. ఇంకా ఉన్నారు ఎవరైనా? నేను అడిగితే కానీ మీరు చెప్తారా ఏంటి? మనం చెప్పరు. యాక్చువల్ నాకు తెలిసి వీళ్ళు ఎవరో లేరు అని నేను మనస్ఫూర్తిగా నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చా? నేను నమ్ముతున్నా. అలాంటి పరిస్థితుల్లో మీరులో ఎవ్వరు ఇంకా లేరు అనుకుంటున్నాను నేను. ఈ మాటలు వింటున్న చాలామంది జీవితాల్లో ఒకవేళ అలా ఉన్నారేమో. అంటే మాకు ఈ రోజే మంచిదండి, ఆ రోజే మంచిదండి అంటారు. మళ్ళీ వీళ్ళు ఏ టైప్ అంటే వారు చెప్తారు, వీళ్ళు ఆ గడియ మంచిది, ఈ గడియ మంచిది అంటారు. కానీ దేవుని నమ్మారు మళ్ళీ వీళ్ళు. మరి ఎక్కడ స్థిరపడ్డారు దేవునిలో వీళ్ళు? ఎక్కడ నిలిచారు దేవునిలో వీళ్ళు? ఆలోచించండి ఇవన్నిటి విషయాలు బట్టి. అందుకే ఈరోజు దయచేసి వీటిని గమనించండి. దేవుడే చెప్పాడు, ఆయన చేసిన ప్రతి ఇది మంచిది. ఆమేన్. ఈరోజు నువ్వు మంచిది కాదు అని వేరే మార్గంలోకి వెళ్ళొద్దు. ఆయనలో నిలిచి ఉండు. ఆయన ఏం నిలిచి ఉండడం అంటే ఆయన చెప్పింది అలాగే చేయడమే నిలిచి ఉండడం అంటే. అందుకే నీకు రోజుతో పని లేదు, గడియతో పని లేదు, సమయంతో పని లేదు, రోజుతో పని లేదు, వాటితో నీకు సంబంధం లేదు. అది ఏ రోజైనా కావచ్చు, అది ఏ గడి అయినా కావచ్చు, నీవు దేవునిలో స్థిరపడడమే కావాలి. ఆమేన్. వీళ్ళు దేవుళ్ళు ఆమె మారు మనసు రక్షించబడి వాస్తవంగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఖచ్చితంగా 14వ తారీఖు మీకు ఖాళీ అయినా పాస్టర్ గారు, మీరు ఫ్రీగానే ఉంటారు కదా, ఆ రోజు పెట్టండి. మనకి రోజులతో పని ఏంటి, మనకి సంబంధం ఏంటంటే, మనకి అన్నిటితో సంబంధం లేదు అంటారు వాళ్ళు. అదేదో అప్పుడు పాస్టర్ గారు, అమ్మ బాబు నా విశ్వాసి ఎంత భక్తురాలంటే నిజంగా ఇంత మార్పు వచ్చిందా అంటే, రోజును పట్టించుకోవట్లేదు, గడియను పట్టించుకోవట్లేదు, ఏదైనా నాకు పర్వాలేదు అంటుందంటే, నిజంగా నాకున్న ఈ విశ్వాసి ద్వారా నిజంగా నేను చాలా సంతోషపడతాను. సేవకుడే ఆ భక్తిని చూసి తబ్బుబ్బు అయిపోవాలన్నమాట. కానీ వాస్తవం ఏంటని చెప్పి చివరిగా ఆ పెళ్ళిలోకి వెళ్తే, పలానా రోజు పెళ్లి పెట్టండి, మీరు ఖాళీ పాస్టర్ గారు ఆ రోజు ఖాళీగా ఉంటారు, ನಾವು ఫ్రీగానే ఉంటున్నామంటే ఆ రోజు పెట్టండి, మనకి డేట్లు ఎందుకండి, మనకి సమయాలు ఎందుకు, గడియలు ఎందుకండి అంటే, మా బాబోయ్ అని ఏమనిపిస్తుంది నాకు నా ప్లేస్లో సేవకుడు ఎలాగనిపిద్ది అంటే, ఇలా ఉండాలి విశ్వాసులు అంటే, భక్తి అంటే ఇలా ఉండాలి, అలా నిలబడాలి అనుకుంటాడు. తీరా పెళ్లి కాడికి వెళ్ళి పెళ్ళిలో ఉంటుందండి పరిస్థితి. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, ప్రభువా నేను అసలు సేవకుడినేనా, అసలు నువ్వు నన్ను పిలిచావా, ఈ పెళ్ళిలో ఈ గందరగోళం ఏంటి నాయనా, ఇక్కడ ఈ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఏంటి అంత తల్లకిందులుగా ఉంది అని అక్కడికి వెళ్ళాకని తెలియదు అనమాట పరిస్థితి. ఏంటి నాయనా నాకు ఈ పరిస్థితి, నాకేంటి తెప్పలు ఇదేంటి అసలు అంటే సేవకుడికప్పుడు అసలు నేను సేవకుడినేనా, అసలు దేవుడు నన్ను పిలిచాడా, లేకపోతే నాకు నేను చేశానా అనే డౌట్ మా మీద మాకే వస్తుంది అనమాట. అంటే కొంతమంది అలా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు ఎందుకు ఆ పరిస్థితులు అంటే, అక్కడికి వెళ్ళి పెళ్ళికి అందరూ కూడా అంత డిస్టర్బ్, అంత అలా ఉంటుంది పరిస్థితి. ఎందుకు నాయనా నేను ఇక్కడ తగలబడ్డాను ఈరోజు, ఏంటి ఈ పరిస్థితి అని తలగొట్టుకుంటే తర్వాత తెలుస్తుంది అనమాట. వాళ్ళ ముందే వెళ్ళి డేట్ ఫిక్స్ చేసి అప్పుడు వచ్చి, మాకు డేట్లు ఎందుకండి, మనకు అట్లతో సంబంధం ఏం లేదండి, మీరు ఫ్రీ ఉంటే ఆ రోజు పెట్టండి అని వాళ్ళు అక్కడికి వచ్చి చెప్తే, మేము అది నమ్మేసి ఆ ప్రకారమే పెడితే అక్కడ నెమ్మదే ఉండదు, అక్కడ పెళ్ళిలో మనశ్శాంతి ఉండదు అనమాట, గందరగోళం పరిస్థితి ఉంటుంది అనమాట. అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది పరిస్థితి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, చాలామంది క్రైస్తవులు ఈరోజు క్రీస్తు యందు నువ్వు స్థిరపడితే, నిలిచి ఉంటే ఇవేటితో నీకు సంబంధం లేదు. ఆమేన్. రోజు నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఆమేన్. రెండో విషయం, గడియ టైం నువ్వు అస్సలు పట్టించుకోవద్దు, వీటి జోలికి నువ్వు పోవద్దు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పోతున్నావంటే ఫిక్స్ అయిపోండి. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఇంకా వీటిలో నిలిచి ఉన్నావంటే నేను చెబుతున్నా, నువ్వు క్రీస్తు యేసు నందు నిలిచి ఉండలేదు, స్థిరపడలేదు. ఇంకా అసలు నువ్వు క్రీస్తులో నువ్వు ఇంకా స్థిరపడలేదంతే, క్రీస్తులో ఇంకా నిలిచి ఉండలేదంతే, నువ్వు ఇంకా లోకంలోనే నిలిచి ఉన్నావు. ఇదే మీకు నేను ఇచ్చే ఆన్సర్, జవాబు.
ఇలాగ మీరు కనుక ఎవరైనా ఒకవేళ ఉండుంటే ఈ మాటలు వింటున్న ఈరోజు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే మీరు కూడా ఇలాగే ఉంటే, రోజును పట్టించుకునే కుటుంబం నీదైతే, రోజును పట్టించుకునే వ్యక్తివి నువ్వైతే, గడియలు పట్టించుకునే మనిషివి అయితే, టయాన్ని పట్టించుకునే సమయాన్ని బట్టి టయాన్ని బట్టి ఆ గడియలు చూసి ఆ గడియలోనే జరగాలి, ఆ గడియలోనే ఉండాలి, ఆ గడియలోనికి రావాలి, ఆ గడియలోనే ప్రార్థన చేయాలి, ఆ గడియలోనే మొదలు పెట్టాలి, ఆ గడియలోనే అన్ని ప్రారంభం అవ్వాలి అని ఆశపడి ఆలోచించే ప్రతి ఒక్కరిని నేను చెబుతున్నా, నువ్వు ఇంకా క్రీస్తు యేసునందు స్థిరపడి నిలిచిన క్రైస్తవుడి కాదు, క్రైస్తవ కుటుంబం కూడా కాదు. నిలిచిన వారైతే వీటి జోలికి పోరు. ఆమె గుర్తుపెట్టుకోండి. వీటి గురించి మీకు చాలా కొన్నిసార్లు నేను చెప్పాను, దానికి ఎక్స్ప్లెయిన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు నాకు సమయం అది కాదు కనుక నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వట్లేదు. ఇంకా మీకు చెప్పాలి, సమయం టైం గురించి చెప్పాలంటే అసలు నథింగ్, అది వేరే విషయం. అసలు కాలం అనేది ఆగదు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, అది కేవలం దేవుడికి మాత్రమే ఉంది. ఆమె అందుకనే కాలాన్ని ఆపగలిగే శక్తి నీకు లేదు. కరెక్ట్గా ఈ టైంలో అని ఆ టైంకి నువ్వు చేయగలిగే సామర్థ్యం కూడా నీకు లేదు, అసలు నీ వల్ల కాదు అది. ఎందుకంటే నువ్వు అనుకున్న లోపు ఒక సెకండ్ దాటి వెళ్ళిపోద్దని చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి వాక్యం వచ్చినప్పుడు మీకు చెప్పుకునే సందర్భం నాకు తెలుసు. అలాంటి నువ్వు ఇలాగ ఫలానా అనుకున్నప్పుడు నువ్వు అనే లోపు ఒక సెకండ్ వెళ్ళిపో, కొన్ని సెకండ్లు అయిపోతుంది కదా, నువ్వు ఎలా టైంకి చేస్తున్నట్టు. దట్ ఈస్ రాంగ్ అది. అందుకే సమయము రోజు నీకు సంబంధం లేదు. మీరు ఇంకా గమనించిన కొంతమంది లోకంలో ఉన్న వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తులో స్థిరపడండి, నిలిచిన వారుగా ఉండండి. ఆమె ఒకానొక దినాన మనకి గనుక తుమ్మొస్తే సత్యం అనేవారు. ఏంటది? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సడన్గా పక్కడికి తుమ్ము వచ్చింది, అన్నాడు, అంతే. చూసావా, సత్యం అన్నాడు. మరి కరోనా టైంలో సత్యం అని ఎందుకు అనలేదు? ఇది నా ప్రశ్న. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు అంత భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడు తుమ్మినా చూసావా సత్యం అని ఒక్కడ అనలేదే. చచ్చావరా బాబు అని పారిపోయారు కదా. సత్యం అని ఎవడు చెప్పలేదు. ఎందుకని అంటే ఒకప్పుడు సత్యమైంది, ఇంకో సందర్భంలో సత్యం కాకుండా ఎందుకు పోతుంది అంటే అది వాస్తవమా, అది నిజమా, అది వాస్తవం అని మీరు అనొచ్చా? అంటే మనిషి ఎంత అజ్ఞానం ఉన్నాడో నేను చెప్తున్నా. అంటే మనిషి ఎక్కడ నిలుస్తున్నాడో, ఎక్కడ స్థిరపడుతున్నాడో, ఎక్కడ మనిషి నడుస్తున్నాడో, ఎక్కడ నిలుస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అందుకే దేవుని సన్నిధిలో ఇవి మనము విడిచిపెట్టే నిజమైన దేవుని నమ్మిన బిడలుగా సత్యము అందు స్థిరపరచబడి వేరుపారిన వారమై నిలిచి నడిచే వారమై ఉండాలి. ఆమె ఇది మనలో లేకపోతే, ఈ క్వాలిటీ మనలో లేకపోతే ఈరోజు మన జీవితాలు దేవుని నమ్మి కూడా వ్యర్థంగా ఉంటాయి అనేది మీకు నేను తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. కరోనా తగ్గింది, కొన్ని దినాలు కరోనా తగ్గి కొంచెం కాలం అయిన తర్వాత కూడా చాలామంది చాలా భయంగానే ఉన్నారు, చాలా కష్టంగా ఉన్నారు. మనం అప్పుడు కూడా చాలామంది మాస్కులు పెట్టినే వెళ్తూ ఉండేవారు. సడన్గా మీరు ఆ కొంత టైం దాటినా, కొంత సమయం అయినా కూడా భయపడేవారు. ఎందుకని? తుమ్ముడోడు ఉంటేనే ఇది కరోనా, ఇంకా ఆ టెస్ట్లు ఏం అవసరం లేదు, వీళ్ళే డిసైడ్ చేసి చెప్పగలుగుతారు. అలాంటి పరిస్థితులు. అలాగే ఆ టైంలో నేను వాస్తవం కరోనా తగ్గిపోయి కొంచెం టైం అయిన తర్వాత, ఒక 6 నెలల తర్వాత నేను అలాగే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. వెళ్తూ ఉన్న టైంలో నేను అప్పుడు ప్రేయర్కి వెళ్తాకి ట్రైన్ టికెట్ అప్పటికప్పుడే తీసేసుకుని డైరెక్ట్గా ఎక్కేసాను, ఏ రిజర్వేషన్ లేదు. వెళ్ళి ట్రైన్ ఎక్కేసిన తర్వాత ట్రైన్లో వెళ్ళి కూర్చుందామంటే అసలు ఫుల్ బిజీ, మొత్తం ఒక్క సీటు ఖాళీ లేదు, అందరూ ఫుల్గా కూర్చుని ఉన్నారు. కొంచెం ఒక మూల అలా చోటు దొరికినా కూర్చుందామని అనిపిస్తుంది. ఆ ఎండకి, ఆ పరిస్థితికి ఆ కూర్చుందామని ఆలోచన వస్తుంది, కానీ కూర్చో ప్లేస్ చేయలేదు. పొరపాటునప్పుడు నా ఎండకి తడిసిపోయి చెమటలు పట్టేసి దానికి అదంతా అయ్యేసరికి చెమటలు బట్టి అంతా ఉండే పరిస్థితికి సడన్గా ఆ చల్లదనానికి తుమ్ము వచ్చింది. సడన్గా నేను మాస్క్ పెట్టుకున్నా, కానీ తుమ్మేసరికి మొత్తం ఒక పెట్టి ఖాళీ అయిపోయింది. అది మంచిదే కదా, నాకు అది మేలే కదా. మొత్తం అక్కడ ఈ వరుసలో కూర్చుంటారు సీట్లో, ఆ వరుస ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పోయారు కానీ మొత్తం నా శుభ్రంగా పొడుకుని వెళ్ళాను అనమాట. నేను శుభ్రంగా పొడుకుని వెళ్ళాను అనమాట. అంటే మనుషులకు చూడండి ఎంత, అంటే మనిషి దేని నమ్ముతున్నాడో, దేని మీద ఆధారపడుతున్నాడు, దేని మీద స్థిరపడుతున్నాడు, దేని మీద నిలుస్తున్నాడు, మీరు ఆలోచించండి. ఇవన్నీ విడిచిపెట్టవలసినవి మన జీవితంలో ఉన్నాయి. ఆమె ఇవన్నీ కూడా మనం చాలామంది అనుకుంటారు, చాలామంది పరిస్థితులు అదే. చిన్న పిల్లి, నల్ల పిల్లి అడ్డు వస్తే ప్రాబ్లం, కుక్క అడ్డు వస్తే ప్రాబ్లం, ఇంకే ఎవరైనా ఏదైనా మనిషి ఎదురైతే ప్రాబ్లం. నువ్వు ఎక్కడ నిలిచావు? నువ్వు మళ్ళీ చర్చికి వెళ్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, రక్షణ పొందుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, మళ్ళీ భాషలు మాట్లాడతావు కదా, మళ్ళీ దేవుని సన్నిధిలో ఆత్మతో నింపబడతావు కదా, ఇన్ని నీలో ఉండి మళ్ళీ వీటిలో నిలవడం ఏంటి? మళ్ళీ వీటిని పాటించడం ఏంటి?
మళ్ళీ వీటిని అనుసరించడం ఏంటి, వాటిలో నిలిచి ఉండడం ఏంటి, వీటన్నీ కూడా విడిచిపెట్టవలసినవి కదా, నువ్వు దూరంగా పెట్టవలసినవి కదా. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో అదే పౌలు యొక్క వేదన, పౌలు యొక్క బాధ, పౌలు యొక్క పరిస్థితి ఏంటి తెలుసా? మీరు క్రీస్తు యేసునందు స్థిరపడి నిలిచిన వారైతే మేము బ్రతికినట్టే అన్నాడు. మీరు అలా లేకపోతే మేము చచ్చినట్టే అని అర్థం అక్కడ. అదే కదా మరి అక్కడ విషయం. ఎంత చెప్పి ఎంత బోధించి ఇన్ని రకాలుగా మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంటే, రాకడ కొరకు సిద్ధపరుస్తుంటే, వాక్యం చేత సిద్ధపరుస్తుంటే, మీరు ఆయనలో స్థిరపడాలని, పరలోక రాజ్యంలో స్థిరపడాలని, అక్కడ నిలిచి ఉండేవారుగా ఉండాలి, ఎక్కడ కాదు మనం నిలిచి ఉండేదని బోధించి చెప్తూ ఉంటే, మీరు ఇంకా ఈ లోకమని, ఈ ఆచారాల్లోనే, ఈ మూఢనమ్మకాల్లోనే మీరు స్థిరపరచబడుతుంటే మరి మేము చచ్చినట్టు కాకపోతే బ్రతికినట్ట. పౌలు అన్నది అదే. మీరు కనుక అలా నిలిచి ఉంటే మేము బ్రతికిపోయినట్టే అన్న మాట అర్థం అదండి. అందుకే కొంచెం లోతుగా నేను ఎందుకు వెళ్తున్నానో, మీరు కూడా నాతో పాటు రావాలని ఎందుకు చెప్పినంటే కారణం అది. వాక్యాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే దాని ఉద్దేశం, దాని అంతర్యం, ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు అర్థమైతే, అది పరిపూర్ణంగా మనలో పనిచేస్తే మనలో ఉన్నవన్నీ కూడా విడిచిపెడతాం. ఆమె వాటన్నిటి నుండి మనం బయట పడగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు అందుకే మన జీవితంలో బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ పట్టుకున్న నీవు వాక్యానుసారంగానే నడవాలి, వాక్యానుసారంగానే వెళ్ళాలి, వాక్యానుసారంగానే మాట్లాడాలి, వాక్యానుసారంగానే స్థిరపరచబడాలి. ఇంకా ఏది మన జీవితంలో పనిచేయడానికి అవకాశం లేనే లేదు. ఎంతోమంది అండి ఈరోజు క్రైస్తవులు అంటే, పౌలు అంటాడు ఒక మాట మన గురించి ఒక పత్రికలో, మనందరం కూడా దేవునికి పత్రికలమై ఉన్నాం అంటాడు. ఇదే పౌలు, మనందరం దేవునికి పత్రికలమై ఉన్నామంటే, పత్రికలను ఏం చేస్తారు మనుషులు? చదువుతారు. అంటే మనందరం ఏమై ఉన్నామంటే దేవునిలో పత్రికలమై, అంటే రేపొద్దు మనందరినీ చదవాలంటే మనల్ని కూడా చదువుతారు చాలామంది, మనం కూడా చదువుతారు. బా ఏం కొట్టుకున్నారు వాళ్ళు, ఏం కొట్లాటలు, ఏం జగడాలు, అబ్బబ్బా ఏం మాట్లాడరు, ఏం బూతులు. ఇది మన గురించి చదవడం అంటే. ఈరోజు క్రైస్తవుల గురించి చదవడం అంటే నిన్ను ఎలా చదువుతారో తెలుసా? నిజంగా వారు క్రైస్తవులేనా? నిజంగా దేవుని నమ్మని బిడ్డలేనా? క్రీస్తులో నిలిచిన వారేనా? మన గొడవలేంటి, మన కొట్లాటలేంటి, ఆ జగడాలేంటి, మరి ఆ మాటలేంటి, ఆ బూతులేంటి? ఏంటి నువ్వు ఎక్కడ నిలిచావు, ఏ రకంగా నిలిచావు, ఎందులో స్థిరపడ్డావు? నీ గురించి చదవాలంటే, నేటి విధంగా మనుషులు మనల్ని చదవాలంటే ఇలా ఉంది పరిస్థితి. అప్పుడు నువ్వు ఎక్కడ నిలిచావు అనుకోవాలి, నిన్ను ఎక్కడ దేవుని స్థిరపడ్డావు అనుకోవాలి నిన్ను? ఒక పక్క ప్రార్థనలకు వెళుతూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని ఎరిగి ఉంటూ, దేవుని సన్నిధిలో భక్తిని కనపరుస్తూ మనం ఇవన్నిట్లో కనబడుతున్నామంటే భయంకరం. కొంతమంది మాట్లాడతారండి, ఇప్పటికీ దేవుని నమ్మి కూడా రక్షించబడి కూడా కొంతమంది, నాకు ఆ స్థలం ఒక నిమిషం ఉండబుద్ధి కాదు కొంతమందిని చూస్తే. నేను కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు, అక్కడ మనుషుల మాటలు మనకు తెలియకుండా వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు చెవుల్లో వచ్చి వినపడతా ఉంటాయి. చాలా చికాగా అనిపిస్తుంది, చాలా చిరాగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు. వాళ్ళు మళ్ళీ చర్చికి వెళ్ళే వాళ్ళే, నీకెందుకు వస్తాయి అట్లా మాటలు, మరి నీకెందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? ఇందులో కొంతమంది అయితే BA BEd MA ఇవన్నీ చేసేసి ఉంటారు. కొంతమంది అయితే PhD కూడా చేసేసి ఉంటారు. అందులో PhD కూడా చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ రకంగా మాట్లాడతారు కొంతమంది. వాళ్ళు మళ్ళీ ప్రార్థనకు వెళ్తారండి, వాళ్ళు మళ్ళీ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి ప్రార్థనకు వెళ్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది? వీళ్ళు నిజంగా క్రైస్తవులు, భక్తులు అనిపిస్తుంది. నేను అందుకే చెప్తే, ఇప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసినంత మాత్రాన డ్రెస్సు పరిశుద్ధతను తీసుకురాదు. ఆమె హృదయం, నేను చెప్పేది అది, హృదయంలో క్రీస్తు యేసు నందు నువ్వు స్థిరపరచబడి ఉన్నావా లేదా? ఆమె క్రీస్తు యేసు నందు స్థిరపరచబడి నిలిచావా లేదా? అది కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోవడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు లోకంలోకి వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు పాపంలోకి వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వేరే పరిస్థితుల్లోకి దిగజారిపోవడం కాదు. అది నిలిచి ఉండడం కాదు, అది పడిపోవడం అంటారు, దాన్ని జారిపోవడం అంటారు, కృంగిపోవడం అంటారు, దాన్ని త్రొట్టిల్లిపోవడం అంటారు. నీ పరిస్థితి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి మనలో మనం ఒకసారి ఆలోచించుకుంటే, పరీక్షించుకుంటే, దేవుడు ఖచ్చితంగా మనకు చెప్తున్నమాట, మన దేవునికి పత్రికలుగా ఉండాలండి. అదే విషయం. అందుకే లోకంలో ఈ రకరకాలుగా మనం చదువుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనే విషయం గుర్తు. అందుకే మీ నోట ఇవన్నీ చెప్పాను కదా, ప్రతిదీ ఒక్కటి చెప్పాలని చాలా విషయాలు వస్తాయి, కానీ మనకి సమయం సరిపడు. 2-3 చెప్పినప్పుడు మీరు మిగతావన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు, దానికి మీకు అర్థమైపోద్ది, వాక్యం అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చాలా జ్ఞానం కలిగిన వాడు నాకు తెలుసు కనుక.
మీకు ఇంత మొక్క చెప్పామంటే మిగతాది ఏంటో మీరే చెప్పగలుగుతారు. అంత నమ్మకం ఉంది మీ మీద నాకు, అంత నమ్మకం ఉందన్నమాట. అంటే అంత లోతుగా ఆలోచిస్తారు మీరు, ఏదైనా ఏ విషయమైనా అంత డీప్గా ఆలోచిస్తారు. నేను చెప్పేది ఏంటంటే లోకంలో కాదు, అట్లా దేవుని విషయంలో అంత లోతులోకి వెళ్ళాలి. ఆమేన్. స్థిరపడడం అంటే అదే కదండి. భూమిని దేవుడు స్థిరపరిచాడు, ఆకాశము దేవుడు స్థిరపరిచాడు. గుర్తుపెట్టి నేను ఒక మాట చెప్తాను, ఒక మంచి మాట గుర్తుపెట్టుకుని. ఈ మాట నేను చెప్పిన వెంటనే దేవునికి మహిమకరంగా చప్పలు కొట్టడం చాలు. జాగ్రత్త వినండి. దేవుడు భూమిని స్థిరపరిచాడు ఏ ఆధారము లేకుండా. ఆమేన్. ఆకాశాన్ని స్థిరపరిచాడండి ఒక్క స్తంభం కూడా వేయకుండా. ఇక్కడ నుంచి అక్కడ ఏదైనా స్తంభం కనపడుతుందా నీకు? ఇక్కడ నుంచి అక్కడికి కనపడుతుంది ఎప్పుడన్నా మీకు? చూసారా? ఉంటే ఇంకేముండదు. ఎన్ని స్తంభాలు వేయాలో. ఇప్పుడు దీన్ని కట్టడానికి ఎంత పడింది? 1 నెల రోజులు పట్టింది. అది కూడా సంఘం అంతా 1 నెల రోజులు కష్టపడింది. ఒక రోజు మిస్ అవ్వకుండా అందరూ కలిసి కష్టపడితే 1 నెల రోజులు పెట్టింది. మళ్ళీ ఇది నిలబెట్టడానికి ఇది ఇలా నిలబడద్దా? ఇప్పుడు ఇది ఇలా నిలబడింది అంటే మధ్యలో స్తంభాలు ఏమి లేవు. ఏం చేస్తే నిలబడింది ఇది? చెప్పండి. ఏం చేస్తే నిలబడింది ఇది? పైన ఈ మధ్యలో ఏమీ లేవు కదా. ఇదేం చేస్తే నిలబడింది? చుట్టూ ఇటు వేసాం అనమాట స్తంభాలు. ఇటు ఇక్కడ ఉంటాయి స్తంభాలు, ఇక్కడ ఉంటాయి. పైన గోడ కట్టి దానికి మళ్ళీ వేసి మనం వేసిన సిమెంట్ స్తంభాలు కాదు, ఐరన్ రాడ్లు వేసాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఐరన్ రాడ్లు ఉంటాయి. ఐరన్ రాడ్లు వేసి రేకులు వేసి దానిపైన చూస్తే మనం ఉంటా స్లాబ్లా ఉంది అనుకుంటారు. ఇక్కడికి వస్తే ఎవరైనా స్లాబ్ కాదు ఇది, పైన రేకులు ఉన్నాయి, రేకుల కింద స్లాబ్ ఉంది అని అరేంజ్మెంట్ అలా ఉంది. అంటే అట్లా చేస్తే ఇట్లా కనపడుతుంది. కానీ ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా ఆకాశాన్ని దేవుడు స్థిరపరిచాడు కదా, ఈ ఆకాశానికి దేవుడు ఒక్క ఆధారం కూడా లేకుండా, ఒక్క స్తంభం కూడా నిలబెట్టకుండా ఆకాశాన్ని, ఇంత విశాలమైన ఆకాశం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇండియా వదిలిపెట్టి వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, నువ్వు ఎక్కడికి ఎంత ఈ ప్రపంచంలో ఎంతవరకు వెళ్ళిపోయినా ఆకాశం కనబడుతూనే ఉంటుంది. కానీ దానికి ఏ ఆధారము లేకుండా దేవుడు ఆకాశాన్ని నిలబెడితే, ఈరోజు నేను చెప్తున్న విషయం గమనించు. ఈరోజు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నీకు ఏ ఆధారం లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, నువ్వు ఒంటరివి అని నీకు అనిపించినా, నీకు లాభం వచ్చే పరిస్థితులే నీకు లేకపోయినా, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నిన్ను ప్రేమించేవారు సరిగ్గా నీ బ్రతుకులో, నీ జీవితంలో లేకపోయినా, నీ జీవితంలో ఇంకా నీకు లాభకరమైనది ఏది నీకు అనిపించకపోయినా, నువ్వు నష్టపోతున్నా, ఇబ్బందుల్లో గుండా వెళుతున్నా, బాధల గుండా వెళుతున్నా, కష్టాల గుండా వెళుతున్నా, నాకంటూ ఆధారం ఏమీ లేదే, నాకంటూ నన్ను ప్రేమించేవారు ఎవరు లేరే, నేను ఒంటరిగా ఉండవలసి వస్తుంది, నా ఒంటరి జీవితం అయిపోయింది అనే పరిస్థితులు నీకు, అంటే నీకంటూ నీ జీవితంలో ఎటువంటి లాభము, ఎటువంటి పరిస్థితులు నీకు ఆధారముగా ఉన్నా లేకపోయినా, నా దేవుడు, నా ఆకాశము స్థిరపరిచిన దేవుడు, భూమిని స్థిరపరిచిన దేవుడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, మీకు ఏ ఆధారం లేకపోయినా మిమ్మల్ని ఆయన స్థిరపరచగలడు. చప్పలు కూడా దీని అయిపోతుంది. ఖచ్చితంగా ఆధారం ఉంటేనే కాదు, లేకపోతే మనకి ఏదో ఉంటేనే కాదు, లేకపోతే ఏదో ఉందని చెప్పుకుంటేనే కాదు, అసలు ఈరోజు నీ జీవితంలో ఏ ఆధారం లేకపోయినా, ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు నీకు లేకపోయినా సరే, నేను ఒంటరిని ఫీలింగ్ నీకు వస్తున్నా, నిన్ను వదిలేసినా, నీ పరిస్థితి నీకే దుఃఖకరంగా ఉంటున్నా, కొన్నిసార్లు బాధకరంగా ఉంటున్నా, ఏ ఆధారం లేకుండా ఆకాశాన్ని నిర్మించిన దేవుడు, భూమిని నిర్మించిన దేవుడు నిన్ను నిర్మించగలడు. ఆమేన్. నిన్ను స్థిరపరచగలడు, నిన్ను నిలబెట్టగలడు అనే విషయాన్ని మన జ్ఞాపకం. అయితే మన జీవితంలో క్రీస్తు యేసు నందు స్థిరపడడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్. ఇష్టపడాలి. ఎక్కడ స్థిరపడాలి? ఎవరిలో స్థిరపడాలి? క్రీస్తు యేసు నందు స్థిరపడాలి. ఎక్కడ స్థిరపడాలంటే దేవుని సన్నిధిలో. ఆమేన్. లోకంలో కాదండి, లోకంలో అస్సలు కాదు. మీరు గుర్తుపెట్టండి, దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడాలి. ఆమేన్. మీ కుటుంబాలు ఒక చిన్న పిల్లవాడు ఒక ముద్ద అన్నం తినిపించడానికి ఎంత ప్రయాసపడతారండి? ఎంత ప్రయాసపడతారు చెప్పండి? ఒక పిల్లవాడు ముద్ద అన్నం తినడానికి ఒక ముద్ద ఆమె పెడతాకి వెళ్తుంది, వాడు అక్కడ ఉంటాడా? మళ్ళీ అటు వెళ్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అటు నుండి ఇటు వెళ్తాడు. ముద్దు పెట్టించుకోడు ఎందుకాడు? ఈ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు. చిన్నపిల్లలకి ఒక ముద్ద అన్నం వాడు తినిపించడానికి వాడు ఒక చోట ఉంటాడా, ఒక చోట నిలుస్తాడా? ఒక చోటకి వెళ్తే వాడు మళ్ళీ ఉరుకుతాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అడిగి పెట్టాలి. అయినా తల్లికి ఇష్టమే అది. ఎందుకని? వాడు ఒక ముద్ద అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా ఉంటాడు,
మంచిగా ఉంటాడో అనేది తల్లి ఆశ. అందుకని వాడు ఎన్ని తిప్పులు తిప్పించినా అటు ఇటు ఎగలోలాగా బలవంతంగా నోట్లో ఒక ముద్ద పెట్టాలి. అది ఒకసారి రెండుసార్లు తల్లి కూడా కొన్నిసార్లు అలా పెట్టి వాడు తింటే ఇంకా చాలామంది సంతోషం ఉంటుంది. ఒకసారి అలా పెడుతుంటే వాడు ఎలా తిరిగి మళ్ళీ ఇంకో చోట పరిగెత్తాడు. ఒకసారి అలాగైంది. ఒకసారి ముద్దు, 2 సార్లు ముద్దు, 3 సార్లు ముద్దు, 4వసారి ఒకే ఒక గుద్దు గుద్దుద్ది ఖచ్చితంగా. ఏంటో నీకు పెడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు, నిలిచి అక్కడ అని నిలబెట్టి బలవంతంగా పెడుతుంది అప్పుడు నోట్లో ముద్ద. అంటే వాస్తవంగా ఒక్క చిన్న పిల్లాడు ఒక ముద్ద అన్నం తినకపోతే వాడు ఆ ఒక్క ముద్ద అన్నం తినడానికి వాడు స్థిరంగా లేకపోయినా వాడిని అటు ఇటు వాడు తిప్పుతూ ఉన్నా వాడి చెయ్యి అట్టుకుని రెక్కట్టును ఈడ్చుకొచ్చి మరీ ఒక చోట నిలబెట్టి ఆ ముద్ద ఎలాగోలానే వాడి నోట్లో పెట్టడానికి నువ్వు వాడిని ఎలాగోలా లాక్కొచ్చి అలా నిలబెట్టి అప్పుడు పెడతావు ముద్ద. ఒక పిల్లోడు ఒక ముద్ద అన్నం తినడానికి నువ్వు అంత ప్రయత్నం చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు స్థిరపడట్లేదని, నువ్వు నిలబడలేకపోతున్నావని, నువ్వు అస్థిరురాలిగా ఉంటున్నావని, నీవు నీ కుటుంబం నీ బిడ్డలు వారి జీవితాలు వారి భవిష్యత్తులో స్థిరపడాలని దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో తెలుసా? దేవుడు ఎంత ఒక తల్లి కంటే మిన్నగా ఆయనకు ఓపిక ఉంది. ఆమేన్. ఆయన చాలా ఓపికమంతుడు, చాలా ఓపిక పట్టుకుంటాడు. దేనికంటే నువ్వు ఆయన యందు స్థిరపడతావని. ఆమేన్. ఆయనలో మనం స్థిరపడి జీవిస్తామని, ఆయన స్థిరపడి మనం బ్రతుకుతామని. అందుకే మన జీవితంలో స్థిరపడ్డావా? ప్రార్థన జీవితంలో స్థిరపడుతున్నావా? దేవుని సన్నిధి విషయంలో స్థిరపడి ఉంటున్నావా? పరిశుద్ధత విషయంలో స్థిరపడుతున్నావా? ఆలోచించు. ఈరోజు స్థిరపడ్డావా? ప్రార్థనలో బలంగా స్థిరపడుతున్నావా లేదా? ఆలోచించుకోండి. పరిశుద్ధతని కాపాడుకోవడానికి స్థిరపడుతున్నావా లేదా? లోకాన్ని, పాపాన్ని, లోక ఆలోచనలు, మాటలు, లోక విధానాలు అన్నిటికీ దూరంగా ఉండి బ్రతకడానికి స్థిరపడుతున్నావా లేదా? ఇవన్నీ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు స్థిరపడి నిలిస్తే మేము బ్రతుకున్నట్టు అని చెప్తున్నాడు పౌలు. ఈరోజు నువ్వు అలా ఉంటే దైవజనులే బ్రతికినట్లు లెక్క. అంటే మనం దైవజనుడు మాట అన్నాడంటే అర్థం ఏంటంటే ఈరోజు మనందరం ఆయన పిల్లలుగా మనం గనక అలా ఉంటే దేవుడు మనల్ని సృష్టించినందుకు చాలా సంతోషపడతాడు. మీకు ఆశ్చర్య విషయం చెప్పనా? దేవుడు సృష్టిని తన నోటి మాటతో చేస్తే ఆ సృష్టినేమో మన కోసం చేశాడు. సృష్టినేమో మన కోసం చేశాడు, మనల్నేమో ఆయన కోసం చేసుకున్నాడు. చప్పలు కొట్టండి. ఎంత వ్యత్యాసం ఉందండి. సృష్టిని అంతటిని మన కోసం చేశాడు, మనల్ని ఎవరి కోసం చేశాడు? అది మరి ఇంకా మనం ఎవరి కోసం బతకాలండి? ఎవరి కోసం నిలవాలి? ఎవరి కోసం స్థిరపడాలి? ఆలోచించండి. ఇప్పుడు సృష్టినేమో నీ కోసం నా కోసం చేశాడు, మనం అనుభవిస్తున్నాం, దానివల్ల సంతోషిస్తున్నాం. మరి నిన్ను నన్ను ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడంటే ఆయన కోసం చేసుకున్నాడు. అసలు నిన్ను నన్ను చేసుకున్నదే, పుట్టించిందే ఆయన కోసం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన సంతోషపడుతున్నాడా? ఇప్పుడు నువ్వు ఆయన కొరకు ఇంకెవరి కొరకు బతకాలి? ఆయనలో కాకుండా ఇంకెవరిలో నిలవాలి? ఆయనలో స్థిరపడకుండా ఇంకా ఏ విషయంలో నువ్వు స్థిరపడాలి? ఆలోచించు. అందుకే అన్ని విషయాలు ఈరోజు మనం స్థిరపడాలి. సంఘముగా, ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ప్రతి ఒక్కరూ నువ్వు స్థిరపడు. పరిశుద్ధతను కాపాడడానికి స్థిరంగా ఉండు, నిలువు. అందులో పరిశుద్ధతను కోల్పోవద్దు. ఎక్కడ పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం చేసే పరిస్థితులకు వెళ్ళొద్దు, దిగజారొద్దు. ప్రార్థన జీవితంలో స్థిరపడు, బలంగా ప్రార్థన జీవితాన్ని కట్టు, అందులో నిలబడు. కొంతమంది అమ్మ ప్రార్థన చేయలేకంటే అమ్మగా వాళ్ళ అమ్మ అంటే ఏమా పొద్దున్నే పిల్లలు కొంతమంది తల్లి ప్రార్థన చేస్తే వీళ్ళు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ వీళ్ళు పొరపాటున వాళ్ళని లేపి అమ్మాయి ప్రార్థన చేయండి, ఏంటి మా నేను చదువుకోవాలమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, వాట్ మా అంటారు వీళ్ళు. నువ్వు చేసుకోమా, నేను చదువుకుంటామా అంటారు వీళ్ళు. వీళ్ళు చేయరు, నువ్వు చేయమా అంటే వీళ్ళు చేయరు అనమాట. అంటే అలా ఉంటే తర్వాత నువ్వు అన్నట్టే ఉంటుంది పరిస్థితి. తర్వాత కూడా మా నువ్వు వద్దు మా నేనేమో అనాలి. ఎక్కడికి? అక్కడికి వెళ్తాకి నువ్వు కూడా మీ అమ్మ వెనకాల వెళ్ళిపోతుంటే ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోతున్నావు అనుకో. దేవుడు మా నోమా అటుమా అంటాడు. అప్పుడు దేవుడు ఇట్ నో ఎంట్రన్స్, నువ్వే అటు అంటాడు. ఎందుకని? నీ తల్లి ప్రార్థన చేస్తుంది, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, కుమారుడిగా నువ్వు కూడా ప్రార్థన. స్థిరపడాలి వాళ్ళకి, కుటుంబాలు స్థిరపడాలి, నిలవాలి దేవుళ్ళు అట్లా. అంతేకాని అస్థిరంగా
స్థిరత్వం లేనట్టుగా దేవునిలో మనం ఉండకూడదు. ఆమేన్. అందుకే ఇంట్లో భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, బిడ్డలు క్రీస్తు యేసు నందు స్థిరపడి నిలిచిన వారైతే మేము బ్రతికినట్టే. హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో ఎంతమంది ఇలా స్థిరపడి నిలవగలుగుతున్నారు? ఎంతమంది ఇలా స్థిరపడుతున్నారు? అన్ని విషయాలు, ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని సన్నిధి విషయంలో, మందిర విషయంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, దేవుని స్తుతించుట్లో, ఆరాధించుట్లో, ఆయన ఘనపరచుట్లో ఎంతమంది ఈ రకంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. చేయరండి కొంతమంది ప్రార్థన. అదే వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. మనకి ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. ఒకడు ప్రార్థన చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? వాళ్ళతో పాటు ప్రతి నెల నేను చెప్పలేక గొంతు పోతుంది, నాకు చెప్తూనే ఉంటాను అయినా కూడా కంటిన్యూగా. ఎందుకని పొరపాటున ఎవరైనా కొంచెం శరీరం బలహీనం అవ్వచ్చు, అప్పుడు కూడా కొంచెం అశ్రద్ధగా ఉంటారు ఏమని కొంచెం నేను గుర్తు చేస్తూ ఉంటా. ఇంకా ఒకరు చేస్తున్నా మిగతా వారు ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో ఉండాలి, ఆ ప్రార్థన మీలో కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే నువ్వు అలా ప్రార్థనలో స్థిరపడతావని, అలా ఉంటావని, అలా చెప్పేదానికే. కానీ కొంతమంది చేయరు, కొంతమంది చేయరు. ఇలా ప్రార్థన చేయని వాళ్ళందరిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలంటే సింహభూమిలో వేయాలి. ఎందుకు చెప్పనా? సింహభూమిలో వేస్తే అస్సలు మనం వద్దన్నా చేస్తారు వాళ్ళ ప్రార్థన, ఎగబడి చేస్తారు వాళ్ళ ప్రార్థన. నిజం. అసలు నువ్వు చెప్పవసరంలా, ప్లీజ్ ఇప్పుడైనా ప్రార్థన చేయి అనవసరంలా. అసలు అందులో ఈ ప్రభువా యేసు నామములో సింహము నోరును మూసేయి. అసలు ఎంత ఎగబడి ప్రార్థన చేస్తారంటే అప్పుడు ఆ వీళ్ళు చేసే అరుపులకి, వీళ్ళు చేసే కేకలకి అప్పుడు సింహమే వచ్చి చంపేద్దాం అలాగ అడుగుతారు. వీళ్ళు అప్పుడు అలాగా కేకలు వేస్తారు. అప్పుడు ఎప్పుడు చెప్పవసరం లేదు అప్పుడు వీళ్ళకేమి. ఎందుకని? పరిస్థితి కనబడుతుంది కదా, పరిస్థితి ఉంది కదా. అప్పుడు నువ్వేం చెప్పవసరంలా, వాళ్ళే ఇష్టం వచ్చినట్టు చేస్తారు ప్రార్థన. మామూలుగా చేయరు. ఎప్పుడు వరకు చేస్తారు చెప్పనా? అసలు అందులో బయట పడే వరకు ప్రార్థన ఆపితే నన్ను అడగండి. అందులో బయటకు వచ్చే వరకు ప్రార్థన ఆపితే అడగండి నన్ను. నాన్ స్టాప్ ప్రార్థన ఉంటుంది అప్పుడు. ఎందుకని? ఈరోజు చాలామంది అలాగే ఉన్నారని చెప్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్పాను మీకు అంటే, ఈరోజు క్రైస్తవులు చాలామంది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్యలు వచ్చి మీద పడినప్పుడు నీకు చెప్పనవసరం, ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు. అది కాదండి స్థిరపడ్డం అంటే. క్రీస్తు యేసునందు నిలబడ్డం అంటే అది కాదు. స్థిరపడ్డం అంటే దానియేలు, మీకు విషయం సీక్రెట్ తెలుసా? మీరు అనుకుంటున్నారు సింహభూమిలోకి వెళ్ళేది కదా దానియేలు ప్రార్థన చేశాడేమో అని. చేయని అవసరం లేదు అప్పుడు దానియేలుకి. తెలుసా మీకు ఎందుకని? సింహభూమిలోకి వెళ్ళాక ప్రార్థన చేయలేదు దానియేలు, చేయని అవసరం కూడా లేదు. అనుదినము దానియేలు ఆల్మోస్ట్ దేవుళ్ళు స్థిరపడి నిలిచి ఉన్నాడు ప్రార్థన జీవితంలో. అందుకే అక్కడికి వెళ్ళాక చేయని అవసరంలా. అక్కడికి వెళ్ళిన తర్వాత దానియేలు చూసి అవే నోళ్ళు మూసుకున్నాయి. ఆమె దానిలో ప్రశాంత్ పడుకుని తెల్లారి వచ్చాడు. నడచలేదు. అంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు సమాధానంతో ఉండాలి. నీకు ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు నెమ్మది కలిగి ఉండాలంటే ముందుగానే ప్రార్థన జీవితంలో స్థిరపడి నిలిచి ఉండాలి. ఆమె అది జ్ఞాపకం చేసుకోండి. యోనా చేశాడా ప్రార్థన? చెప్పండి, ముగిచ్చేస్తాను, అయిపోయింది. యోనా ప్రార్థన చేశాడా? ఎల్లమన్న చోటుకి వెళ్ళాడా? చెప్పిన మాట విన్నాడా? ఎన్లా ఊరు బాబు ఇటు వెళ్ళంటే నేను అట్టే వెళ్ళను, నేను ఇటే వెళ్తా అన్నాడు. ఓకే వెళ్ళాడు. ఇళ్ళకి ఏమైంది? వాడెక్కాడు. వాళ్ళ మొత్తం గందరగోళం, భయంకర పరిస్థితి, అలజడి, కలవరం, ఒక్కడికి నెమ్మది లేదు, చచ్చిపోతామని భయం వేసి మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం వారు కొన్న సామాన్లన్నీ, కొనుక్కున్నవన్నీ, డబ్బు మంచి వెలుగులు, మొత్తం వ్యాపారం అంతా నష్టపోయారు. అంతా సముద్రంలో పడేసిన ప్రాణాలైన దక్కుతాయేమని, బ్రతుకుంటామంటే ఇదేంటి ఎవరి వల్ల ఏంటి అంటే వాడ కిందకి వెళ్ళి చూస్తే యోనా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడంట. నిద్రపోయే టైమా అసలు అది ప్రార్థన. అందరూ వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఒకడు వచ్చి, వాడనాయకుడు వచ్చి అన్నాడు, ఓ నిద్రపోతే నీకేమొచ్చి, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అన్నాడు. అప్పుడు వెంటనే అప్పుడైనా చేసిన ప్రార్థన. యోనా ఏమన్నాడు? నేను చచ్చిపోతున్నా కానీ ప్రార్థన మాత్రం చేయను అన్నాడు యోనా. నిజం. అక్కడ యోనా అన్నది అదే. వాళ్ళందరూ వచ్చి, నువ్వు ఎవడో ఏంటి నీ అదృష్టం మాట్లాడితే నా పలానా భూమి ఆకాశం అప్పుడు చెప్తాడు యోనా ఒక మాట. టైం లేదు కానీ మేము చదివించట్లేదు, మీరు తీసేసి చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో యోనా ఇచ్చిన స్టేట్మెంట్, సమాధానం. అసలు నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడిగితే చెప్పాడు. అది చదవండి ఒకసారి. 1వ అధ్యాయం యోనా గ్రంథం 1వ అధ్యాయము ఆ వచ్చిన చదవండి చాలు. నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు ఓడనాయకుడు
తన దగ్గరకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీకేమి వచ్చినది? లేచి లేచి నీ దేవుని ప్రార్థించుము. నీ దేవునికి ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో నేను. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెలియుటకై మనము చీట్లు వేతము రండని. ఆ చీట్లు వేసిన తర్వాత యోనా పేరు వచ్చింది. అప్పుడు యోనాన్ని అడిగారు. అప్పుడు యోనా చెప్పిన సమాధానం చదవండి. అతడు వారితో ఎట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రానికి భూమికి సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడును ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతుంది, సముద్రం మా మీదకి రాకుండా మేము నీకేం చేయవలని అతను అడగగా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. జాగ్రత్త, ఇక్కడ మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంత కీడు వచ్చింది, ఇంత పరిస్థితి వచ్చింది, ఇంత పరిస్థితి ఎవరి వల్ల? నా వల్లే వచ్చింది. అసలు నువ్వెవరు అంటే నేను హెబ్రీయుణ్ణి అనగా క్రైస్తుని అర్థం చేసుకోండి. ఈ దినాల్లో చెప్పాలంటే నేను హెబ్రీయుణ్ణి. ఈ సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశంలో దేవుడికి నేను భక్తున్నని చెప్పాడండి. ఇంత నేను ఎవరికి తెలియదు, ఆయనకి అసలైన సృష్టికర్త అయిన ఆ దేవునికి భక్తుని నేను, ఆయన బిడ్డను నేను అని చెప్పి ఇదంతా ఎవరి వల్ల అంటే నా వల్లే వచ్చింది అని చెప్పాడు. మరి నీ వల్ల వస్తే నువ్వు ప్రార్థన చేయాలి కదరా, ప్రార్థన చేయకుండా నిలవున్నావేంటి? నీకేమైంది అసలు? నీకేమొచ్చింది? నువ్వు ఈ పని చేసావేంటి అని అడిగితే, ఇప్పుడు ఇది ఆగిపోవాలని ఏం చేయాలంటే అందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడా యోనా? అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం అన్నాడా? నన్ను ఎత్తి అంటే సముద్రం పడితే ఏమవుతాడు యోనా? చచ్చిపోతాడండి. అందుకే అర్థం ఏంటి? నేను చచ్చిపోయినా ప్రార్థన చేయను అనే తత్వంలో ఉన్నాడు యోనా, తెలుసా? అంతలాగా డిసైడ్ అయిపోయాడు. నేను చచ్చిపోయిన ప్రార్థన చేయన్నాడు. ఓకే, వాళ్ళు సొంత ఎత్తిపడితే చచ్చిపోతారు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు భయపడ్డారు ఆ విషయం చెప్పగానే. నా చేతిలో నిన్ను ఎలా చంపాలంటే మీరేం ఆలోచించొద్దు, మీరు చేయకపోతే మీరు పోతారు నాతో పాటు అన్నాడు. కానీ నేను మాత్రం ప్రార్థన చేయను అన్నాడు. ఓకే, ఎత్తారు, సముద్రంలో పడేశారు. దేవుడు అప్పుడు పంపించాడు దేన్ని? చేపను. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప అక్కడ మామూలుగా మనం చేపల కూర అనుకున్నప్పుడు చేపలో క్లీన్ చేస్తుంటేనే మనకి ఏ స్మెల్ వస్తుంది చెప్పండి? నీ స్మెల్ వస్తుంది కదా చేపలు కడుగుతూ అట్లా. అదే మనకు కొంచెం గెట్టదు, కొంచెం మనకు పడదు. తింటా బాగానే తింటాంలే కానీ జస్ట్ మామూలు పడదు అది వాసన. అలాంటిది యోనా ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చెప్పండి నాకు? చేప కడుపులోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే వర్ణిస్తాడు తర్వాత 2వ అధ్యాయంలో, మీరు జ్ఞాపకం చేసుకోండి. చేప కడుపులోకి వెళ్ళిపోయాకండి అస్సలు యోనా అస్సలు చేస్తాడండి ప్రార్థన, మైండ్ పోద్ది అనమాట. ఇంకా అసలు ఆ ప్రార్థన ఎక్కడ మోకరించారో తెలుసా? నాకు ఇప్పటికి నిజంగా నవ్వు వస్తుంది. ఇంకోటి అసలు దేవుడు భలే చేసాడు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రార్థన తెలియదు, చేప కడుపులో. అసలు చేప స్మెల్ వస్తేనే అసలు మన ముక్కులు ఎగరేస్తాం కదా. అలాంటి చేప కడుపులోకి వెళ్తే పేగుల మధ్యలో, రక్తం మధ్యలో ఓ పక్క ఇలా జరిగితే ఆ రక్తం అంతా ఇక్కడ అంటుకుపోతుంది. అటు రక్తం ఓ పక్క ఇలా జరిగితే పేగులు వచ్చి మెడలో ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే వండర్ఫుల్ అంటారా, వండర్ అంటారా? అలా ఉంటుంది. ఎలాగుంటుంది అసలు? ఏ టైప్లో ఉంటుంది? అప్పుడు యోనా నిలువు మోకాళ్ళు వేసి ఎక్కడ అది ఒకసారి ఊహించుకొని తెలుస్తుంది మీకు. ఈ వాడలో ప్రార్థన చేయవలసినవాడు అక్కడ చేయమంటే నేను చేయను అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇసిరితే ప్రార్థన చేస్తున్నాడంటే చేపలోకి వెళితే ఆ బంక, ఆ పేగులు, ఆ రక్తం అంతా అక్కడ వర్ణిస్తాడు. నేను అక్కడ వర్ణన మామూలుగా ఉండదు. 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు వెళ్ళి యోనా గ్రంథం. అక్కడ వర్ణిస్తే నేను ఎక్కడ పాతాళంలోనే ఉన్నట్టు ఉంది అంటాడు. నాకు ఎక్కడ పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయినట్టుంది. నాయన నాకు ఈ కర్మ ఏంటి, నేను ఎక్కడ తగలబడ్డానంటే, ఇక్కడ చంపేసి ఏంటి ప్రభు, నన్ను ఇక్కడే చచ్చిపోయేలాగున్నాను అని నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు యోనా. ప్రార్థన చేయడం మొదలు పెడితే కళ్ళు తెరిచి చూసేసరికి 3 రోజులు అయింది. ఎన్ని రోజులు?
కళ్ళు తెరిచి యోనా ప్రార్థన చేయడం మొదలు పెడితే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేప కడుపులో. ఎంత వండర్ అది, నిజంగా వండర్. ఇప్పుడు కూడా అది చరిత్రలో వండర్ అది విషయం. ఇప్పటికి ఎవరు నమ్మలేరు కూడా, ఎవరు చెప్పిన అర్థం కాదు కూడా. అసలు ఓడలో ప్రార్థన చేయవలసిన యోనా చేప కడుపులోకి వెళ్ళాక ఎక్కడ లేని ప్రార్థన పొర్లుకుంటూ వచ్చింది. అది తట్టుకోలేక ప్రభువుని వెంటనే అస్సలు ఇక్కడి నుంచి నన్ను విడిపించిపోతే ఏమైపోతే ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు ప్రభు, నాకు నన్ను తీసుకెళ్ళి త్వరగా అని ప్రార్థన చేశాడు యోనా. చేసిన ప్రార్థన దేవుడు విని చేపకు ఆజ్ఞాపిస్తే 3వ రోజున నినివే పట్టణపు ఒడ్డును విడిచిపెట్టిందంట ఆమె. అప్పటి వరకు యోనా ఏం చేశాడంటే కళ్ళు తెరిచి కూడా చూడలేడు, చూడబుద్ధి కాదు, లోపల పరిస్థితి అలా ఉంటుంది. కళ్ళు తెరిచి కూడా ఉండలేదు, కళ్ళు మూసుకోవడం, ఇంకా కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. నేను చెప్పే విషయం, అక్కడికి వెళ్ళే వరకు స్థిరపడవా? అది నేను చెప్పేది. అప్పుడు వరకు స్థిరపడాలి అనిపించదా? అప్పుడు వరకు నిలబడాలి దేవుని కోసం అనిపించదా? అప్పుడు వరకు దేవుళ్ళు ఇలా ఉండాలి అనే మనసు నీకు రాదా? నేను చెప్పేది అదే. పౌలు చెప్తున్న మాట గుర్తుంచుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ విషయం, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దాంట్లో స్థిరపడి నిలవాలి. ఆమేన్. లోకంలో ఎక్కడ నువ్వు స్థిరపడి వాటి నుండి బయటికి రావాలి, ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి, ఆ స్థితిగతుల్లోంచి బయటికి రావాలి, ఆ పాపంలోంచి బయటికి రావాలి, ఆ చెడులోంచి బయటికి రావాలి, అపవిత్రలోంచి నువ్వు బయటికి వచ్చి క్రీస్తు యేసు నందు స్థిరపరచబడి నిలవగలిగితే మేము బ్రతికినట్టే. హల్లెలూయా అని పౌలు అంటే, ఈరోజు నువ్వు అలా ఉంటే నీవు నీ కుటుంబం బ్రతికినట్టే. ఆమేన్. ఎస్, క్రీస్తులో నువ్వు నిలిచితే, నిలబడితే, స్థిరపడితే నీవు నీ కుటుంబం నీ బిడ్డలు బ్రతికినట్టే ఈ భూమి మీద. నిజం. లేకపోతే కష్టం, లేకపోతే ప్రమాదం. అందుకే ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు స్థిరపడి నిలబడాలి. ఇది మనం చేయాలి. దీని కొరకు ప్రయాసపడాలి, దీని కొరకు కష్టపడాలి, దీని కొరకు ప్రయాసపడి కష్టపడి ప్రయాసం పడినా పర్వాలేదు. దీనికోసం ఏదైనా నువ్వు వదిలిపెట్టాలి, దేనైనా పక్కన పెట్టుకోవాలి, దేని గురించి అయినా నువ్వు ఆలోచించుకుని ఉండగలగాలి. అంటే నీ ఆలోచనలు, తలంపుల, ఉద్దేశాల్లో లోకం అనేది లేకుండా చేసుకుని అలా ఉండి దేవుడే నా ప్రపంచం, దేవుడే నాకు ముఖ్యం, దేవుని సన్నిధే, వాక్యమే, ఆయన స్తుతించడమే, ఆరాధించడమే, ఆయన సన్నిధిలో గడపడమే, ఆయనలో నడవడమే, ఆయనలో ఉండడమే, ఇంతకు మించి నాకు ఏది వద్దు అనుకునే స్థితి ఎప్పుడైతే నీ జీవితంలో అడుగు పెడుతుందో అదే ఆయనలో స్థిరపడి నిలిచి ఉండడం. ఆమేన్. ఇట్టి ఆత్మీయత ఈరోజు మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించి ఇట్టి స్థిరత్వం మనకి, మన బిడ్డలకు, కుటుంబాలకు, అన్ని విషయాల్లో నువ్వు చేస్తున్న పనికి కానీ, వ్యాపారానికి కానీ, బిజినెస్ కానీ, ఉద్యోగం కానీ, ప్రతి విషయంలో దేవుడిని స్థిరపరిచి నిలబెట్టాలి అంటే నీ జీవితంలో క్రీస్తు యేసునందు స్థిరపడు, నిలబడు. పడిపోకు. క్రీస్తులోకి వచ్చావు కదా, దేవుని వైపు తిరిగావు కదా, నమ్మవు కదా, మారు మనసు పొందావు కదా, రక్షించబడ్డావు కదా, మళ్ళీ ఎందుకు వేరే స్థలాల్లో నిలుస్తున్నావు? వేరే స్థలాల్లో కనబడుతున్నావు? వేరే మాటలు ఎందుకు నీ నోటి నుండి వస్తున్నాయి? ఎందుకు నీలో సమాధానం లేదు? ఇంకా నువ్వు స్థిరపడలేదా? ఇంకా నువ్వు స్థిరపడి నిలబడే స్థితిలోకి రాలేదా? ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు రోజుతో నీకు పని లేదు, గడియలతో నీకు పని లేదు, సెంటిమెంట్తో నీకు పని లేదు. ఎవరో మనుషులు ఎదురొచ్చారని నువ్వు ఆగిపోని అవసరం లేదు. ఇప్పటికీ ఇలాంటివి ఎన్నో దేవుని నమ్మని బిడ్డలు ఆపేస్తున్నాయి. స్థిరపడకుండా, దేవునిలోకి ముందుకు వెళ్ళకుండా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, కనబడుతున్నారు. ఈరోజు నీవు దేవుని నమ్మిన బిడ్డవి. ఎంతవరకు స్థిరపడ్డావు? ఎంతవరకు నిలబడ్డావు? ఆలోచించు. పౌలు ఒక దైవజనుడిగా వేదనతో చెప్తున్న మాట, దైవ ఆవేశం కలిగి, వేదన కలిగి మాట్లాడుతున్న మాట, మీరును క్రీస్తు యేసునందు స్థిరపడి నిలిచిన వారైతే మేము బ్రతికినట్టే. అలా గనక మీరు లేకపోతే మా ప్రయాసం అంత వ్యర్థమైపోతుంది, మా కష్టం అంత వ్యర్థమైపోతుంది. ఇంత చేస్తుంది ఎందుకా అని బాధపడే రోజు వస్తుంది. అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా? నేను సేవకు అనే పరిస్థితులు వస్తాయి. ఒక దైవజనుడికి అలాంటి ఆలోచన వచ్చే స్థితిలో నువ్వు ఉంటావా? అలా ఉంటే అది నీకు దీవెనా? అది నీకు ఆశీర్వాదమా? అది నువ్వు స్థిరపడడమా? ఆలోచించు, ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కడ నువ్వు ఉన్నావో ఆలోచించు. లోకంలో వద్దు, ఇంకా పాపంలో వద్దు, ఇంకా చెడులో వద్దు, ఇంకా విడిచిపెట్టు. లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టు. ఇంకెంతకాలం, ఇంకెన్ని దినాలు వాటన్నిటిని విడిచిపెట్టి స్థిరపడమంటే ఒకే ఒక్క మాట చెప్తున్నా. ఈరోజు
యేసయ్యను నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసు రక్తం చేత కడగబడి వాక్యానుసారంగా జీవిస్తూ తమ జీవితాన్ని ప్రతిరోజు వాక్యాన్ని విలువలు మలుచుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండడమే స్థిరపడి నిలిచి ఉండడం. ఈ అనుభవం ఈరోజు ఎంతమందికి ఉంది? ఇంకా చాలామంది పాపంలో ఉన్నావా? ఇంకొక పాపంలో కట్టబడిపోయావా? ఒక చెడు వ్యసనంలో బానిస అయిపోయావా? బయటికి రాలేకపోతున్నావా? నీకు అనిపిస్తుంది నేను క్రీస్తులో నిలబడాలని, స్థిరపడాలని, కానీ నీకు బంధకం ఉంది, అందులోంచి బయటికి రాలేకపోతున్నావు, విడిపించబడలేకపోతున్నావు, అందుకే క్రీస్తులో స్థిరపడలేకపోతున్నావు. అలాంటివి ఏది ఈరోజు నీ జీవితంలో ఉన్నా విడిచిపెట్టి తొలగించి తీసివేసుకో. ఆయన ఎదుట స్థిరంగా నుంచు. నీ ఆలోచన స్థిరంగా ఉండాలి. నీ తలంపులు, ఉద్దేశాలు, నీ చూపు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు సమస్తము స్థిరపడాలి దేవుల్లో. ఇంకా చాలామంది జీవితాలు అలా లేవు, స్థిరపడలేదు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు స్థిరపడితే నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు నీ కుటుంబం బ్రతుకుతుంది దేవునిలో. పరిశుద్ధులైన యేసయ్య నీ సన్నిధిలో నిలిచి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పౌలు చెప్పిన మాటను బట్టి తెస్సలోనిక సంఘానికి మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, మేము నీ యందు స్థిరపడాలి కదా ప్రభు. ఎందుకంటే మమ్మల్ని నీ కోసమే కదా నువ్వు చేసుకున్నావు, మా కోసం లోకం చేసావు. కానీ మేము బ్రతకవలసిన లోకం కోసం కాదు కదా, నీ కోసం మమ్మల్ని చేసుకున్నావు కనుక నీ కోసమే బ్రతకాలి కదా. మేము ఉండవలసింది నీలోనే కదా, నిలవలసింది నీలోనే కదా, స్థిరపడవలసింది నీలోనే కదా యేసయ్య. ఆ స్థిరపడి నిలిచే జీవితాలు మాకు, మా కుటుంబానికి దయచేయండి, మా బిడ్డలకు దయచేయండి నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు భర్తకు ఆ కృప దయచేయండి, భార్యకు కృప దయచేయండి, వారి బిడ్డలకు ప్రభా స్థిరపరిచి యేసయ్య స్థిరపరిచిన ఆయన ప్రతి ఒక్కరిని భూమి ఆకాశం ఏ ఆధారం లేకుండా స్థిరపరిచిన గొప్ప దేవుడు. మా జీవితాలు, మా కుటుంబాలను కూడా ఈ దినాల్లో నీలో స్థిరపరచబడాలి, ఆ విధంగా కట్టబడాలి, ఆ విధంగా ఉండాలి. కృప చూపించండి, సహాయం చేయండి. అలాంటి బలమైన స్థిరత్వంతో కూడిన ఆత్మీయ జీవితాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించండి. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ వాక్యము మా హృదయాల్లో ఫలింపచేసి దేవా మా జీవితంలో, మా హృదయంలో స్థిరత్వము పుట్టించి నీలో నిలిచి బ్రతికే ఉన్నతమైన కృప మాకు ఇచ్చి నీ పరలోక రాజ్యం సంతరించుకుని నీతో యుగాలు తరతరాలు జీవించే భాగ్యం మాకు దయచేసి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మాలో పాపము దోషాన్ని కొట్టివేయండి. ఇంకా లోక సంబంధమైన ఆలోచన తలంపులన్నీ నీ రక్తంలో కడగండి ప్రభు, తీసివేయండి. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి లోకం అనేది మాకు అంటకుండా మేము బ్రతికే జీవితాలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.